ఈ రోజు మన ముందు ఎవరు ఉన్నారంటే వెంకట్ చిట్టి. సిక్కబొండవే సిర్రు మనకే ఒక్క సూపుకే మురిసిపోతానే. ఎట్లా మీ ఇద్దరు లవ్ ఎట్లా ఎట్లా కలిసి? ఇన్స్టాల పరిచయంతోనే ఇంటి దాకా వచ్చింది. నేను హలో అని పెట్టిన 1 minute కే రిప్లై వచ్చేసింది. వెయిట్ చేస్తుండే ఏ అమ్మాయి మెసేజ్ పెడతా. ఫస్ట్ మీట్ కావచ్చు, మీ ఫస్ట్ మెమోరీ. ఫస్ట్ మీట్ కాదన్న, డైరెక్ట్ ఇంట్లోకి ట్యాంక్ బండ్ కాడ పోయి కూర్చున్నాం. తెల్లారాక ఒకటే కూర్చున్నాం అన్నయ్య నైట్ అంతా. ఇన్ కేస్ నీకు ఒక సిస్టర్ ఉంటే మనం యాక్సెప్ట్ చేస్తామా? జెన్యున్ గా మాట్లాడుకుందాం. మేము అవుతామని చెప్పినాం కదా అన్న. ఓన్లీ నీ బాధ అంతా ఏంటంటే నేను డైలీ మాట్లాడాలి అంటే నీ ఇంటెన్షన్ నాకు ఏం అర్థమవుతుందంటే నేను చెప్పిందే వినాలి. నీకోసం కన్నారా అమ్మాయిని? ఎవరి కోసమైనా అంటే ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం కదా అన్న. లవ్ ఏం లవ్? మీది లవ్వా? ఎప్పుడైనా మమ్మీకి ఫోన్ చేయాలని ఎప్పుడు అనిపించలేదా? మమ్మీకి నా నంబర్ కలవదు. మా మమ్మీ నా పక్కన ఉంటే బాగుండు. పెయిన్స్ వచ్చేటప్పుడు ఇట్లా పక్కకు లేదు మమ్మీ. నువ్వు చేసిన తప్పుకి మీ అమ్మ వాళ్ళు తలెత్తుకొని తిరుగుతురా ఇప్పుడు? ఇంకా ఎటు డ్యూటీ దొరకాలి, ఏం లేదు ఇక సిచ్యువేషన్. తిననీకి తాగనీకి నీళ్ళు గిట్ట లేవు అప్పుడు. బాయికాడ నుంచి తెచ్చుకున్న కొబ్బరి బొండాలతోటి ఆ వాటర్ తిని అన్నం తిని వాటర్ ట్రై చేద్దాం సార్. ఫోన్ చేద్దాం మమ్మీకి. నాకు ఈ నంబర్ నేను చేస్తాను దాంట్లోకి. ఫస్ట్ మీ అమ్మాయిని ఇంట్లోకి ఎందుకు వెళ్ళగొట్టారు మీరు? మా అమ్మాయి చేసిన చిన్న ఏమన్నాడంటే అన్న 2 years అని చెప్పింది, నేను ఆగేవాడిని, కాకపోతే మమ్మల్ని కనీసం ఫోన్ కూడా మాట్లాడుకోనిలే అంటుంది. ఇప్పుడు నేను లేనప్పుడు ఏదన్నా ఫోటో దీని అనుకో, దాన్ని అప్పుడే అప్లోడ్ చేస్తే నాలాంటి వాళ్ళు చాలా మంది చూస్తారు. తల్లిదండ్రుల పెంపకం ఇదేనా, వస్తున్నాడు పోతు. ఎన్నెన్నో ఆశలు ఉంటాయి. నా బిడ్డ పెళ్లి ఇట్లా చేయాలి, నాకు ఇట్లాంటి అల్లుడు రావాలి, నా బిడ్డ పెళ్లి గ్రాండ్ గా చేయాలి. మన పిల్లలను మనం ఎంత ఆశలతో పెంచుకుంటామో మన ఆశలను చంపేసినప్పుడు అన్ని చచ్చిపోతాయి. ఒకసారి మాట్లాడతారా మీ బిడ్డతోనే? మాట్లాడతా. హలో. మరి ఇప్పుడు ఏమైనా పెడుతున్నావు లేదా బిడ్డకి? అయింది ఏదో అయిపోయింది. వాళ్ళు ఇంకా ఒక మంచి పొజిషన్ లో ఉండాలా, మంచిగా ఉండాలా. నేను ఎంత చేసినా ఆమెకే కదా. మీ అమ్మలో ఒక్క మిస్టేక్ అని ఉందారా? మొత్తం నీ తప్పులే ఉన్నాయి, మీ ఇద్దరి ఉన్నాయి. హాయ్ హలో, వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఈరోజు మన ముందు ఎవరు ఉన్నారంటే వెంకట్ చిట్టి. వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. అసలు ఎలా కుదిరింది, ఈ అమ్మాయిది ఎక్కడో అబ్బాయిది ఎక్కడో, అసలు ఏం జరిగింది ఒకసారి వాళ్ళ మాటలు విందాం. నమస్తే తమ్ముడు. నమస్తే చెల్లె నమస్తేరా. ఎక్కడ ప్రాపర్ ఎక్కడ మీది? మాది గజ్వేల్ దగ్గర చిన్న విలేజ్ అన్న, అచ్చైపల్లి. అచ్చైపల్లి. ఓకే. ఏంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదన్న. అమ్మాయి ఇట్లా పని చేస్తారు, అదే పొలం చూసుకోవాలి. ఓన్ పొలం ఉంది, పొలం చూసుకోవాలి. నేను డ్యూటీకి వెళ్తుండే అప్పుడు. ఎంతమంది మొత్తం? తమ్ముడు నేను, ఇద్దరమే. సిస్టర్స్ ఎవరు లేరు. ఎవరు లేరు. మమ్మీ డాడీ ఏం చేస్తాడు? డాడీ గిట్లా పని చేస్తాడు, పొలం కన్నా. పొలం పని. ఎన్ని ఎకరాలు ఉంటుంది పొలం? మాకు 2 ఎకరాలు ఉంటుంది అన్న. కాకపోతే బోర్ లేదు, పత్తి ఒకటే పెడతాం అలా. ఓకే. ఎట్లా మీ ఇద్దరు లవ్ ఎట్లా పరిచయం ఎట్లా? ఇన్స్టాలా. ఓకే. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంద్రా? మీ ఎక్కడ విలేజ్ మీద ఎక్కడ? మాది ప్రాపర్ మెదక్. మమ్మీ ఇక్కడ మల్కాజ్గిరిలో ఉంటుంది. ఓకే. మమ్మీ కూలికి పోతుంది, ఇక్కడ మేస్త్రి పని అదే ఇదే చేసుకుంటుంటుంది. ఓకే. డాడీ కూడా మేస్త్రి పని. ఓకే. ఎట్లా మీ ఇద్దరు లవ్ ఎట్లా కలిసి? ఇన్స్టాలా మెసేజ్ చేసింది నాకు ఫస్ట్. ఇన్స్టాల పరిచయంతోనే ఇంటి దాకా వచ్చింది. ఇన్స్టాల పరిచయం ఇంటి దాకా వచ్చింది. అదేనా? ఇన్స్టాలో మెసేజ్ పెట్టి ఇంటి దాకా వచ్చింది. ఓకే. ఎట్లా ఫస్ట్ ఎలా మీ లవ్ స్టోరీ ఎలా? ఇన్స్టాలో మెసేజ్ పెట్టడం కానీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఏం జరిగింది అసలు? జస్ట్ హాయ్ అని పెట్టింది. అప్పుడు ఫన్నీ రీల్స్ చేస్తుంటాను. నాకు 2K ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఫన్నీ రీల్స్ చేస్తుండే. బాగా వైరల్ అవుతున్నాయి, ఫాలోవర్స్ ఆకపో. అట్లా వీడియోస్ చూసి మెసేజ్ చేసింది నాకు. లవ్ చేద్దామని చేసిందా? హలో క్యాజువల్ గా మెసేజ్ చేసింది. దాని తర్వాత నీకు 2.5 అంటే ఇట్లా బావాలు, మా 5 బావాలు ఉన్నారు, అట్లా ఇట్లా అని చెప్పి కొద్దిసేపు బాగా నువ్వే స్టార్ట్ చేసినావు? నేనే స్టార్ట్ చేసా. అంటే నేను జస్ట్ నార్మల్ అడిగిన. నార్మల్ అడిగితే నాకు 5 బావాలు ఉన్నారు అని చెప్పింది. ఓకే. సరే అని లైట్ తీసుకున్నా. తర్వాత మీ అడ్రస్ ఎక్కడ అంటే ఎందుకు వస్తావు అని పెట్టింది.
ఆడికి వస్తా అడ్రస్కి వస్తా కోతి మాటలు అట్లా చెప్తే లైట్ తీసుకున్నాను నేను. తర్వాత నుంచి ఆమెనే స్టార్ట్ చేసింది. ఫస్ట్ ప్రపోజ్ ఇట్లా ఆమెనే చేసింది, నేను చేయలే. ఎందుకు నువ్వు ఇట్లా రౌతేసి వదిలేసినావు? అంతే, చిన్నగా అవుతే షీట్స్ పెట్టిన ఆమెనే ప్రపోజ్ చేసింది ఫస్ట్. ఓకే, ఎట్లా ఎందుకు మెసేజ్ చేయాలనిపించిందిరా నీకు? జస్ట్ నార్మల్గా మెసేజ్ చేసాను, నేను రిప్లై వస్తానికి ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలే. నేను హలో అని పెట్టిన 1 minute రిప్లై వచ్చేసింది. వెయిట్ చేస్తుండేమో ఏ అమ్మాయి మెసేజ్ పెడతా. నాకు ఎవరు లేరన్న ఫస్ట్ లో మాది. అవునా? ఓకే. ఫస్ట్ లవ్ ఆయనది గిట్ట ఫస్ట్ లవే. హలో అని పెట్టేయంగానే హాయ్ అని మెసేజ్ వచ్చింది. అట్లా పరిచయం అయిపోయింది. ఇక లవ్ దాకా పోయింది. 2 years లవ్లు ఉన్నాం. ఇక ఇంట్లో తెలిసింది, ఇష్యూస్ అయినాయి. స్టడీలు ఉండే నేను అప్పుడు. ఓకే, ఏం చదువుకున్నారా? 10th కంప్లీట్. 10th కంప్లీట్ అయింది. ఓకే, నువ్వేం చదువుకుంటావు? నేను 2nd year ఫైనల్. ఎక్కడ కాలేజ్? ఎక్కడ? గజ్వేల్. ఏ కాలేజ్? ప్రగతి. ప్రగతి కాలేజా? ఓకే, కొంచెం నాటీ బాయ్లు ఉంటారు ప్రగతి కాలేజ్లో. వాడు నాగరాజ కూడా ఉంటాడు, సింగర్. ఐడియా లేదన్న. వాడు పాటలు పాడుతుంటాడు. గజ్వేల్లో ఒక డాక్టర్ దగ్గర ఉంటాడు వాడు. ఏం ఐడియా ఏదో ఊరుంది, వాడు కూడా ప్రగతి కాలేజే. ఓకే, మెసేజ్ పెట్టినావు. ఓకే, రిప్లై వచ్చింది. ఏ ఇంటెన్షన్తో మెసేజ్ పెట్టాల్సి వచ్చింది నువ్వు? నేను జస్ట్ క్యాజువల్గా పెట్టినా అన్న. క్యాజువల్గా అంటే ఏమనుకోలేను నేను. ఇట్లా అంటే మెసేజ్ అనేది ఎందుకు పెట్టాల్సి వచ్చింది? వీడియోస్ బాగున్నాయని మాట్లాడదామని ఇట్లా మెసేజ్ చేసిన. హలో అనగానే హాయ్ అని వచ్చేసింది. ఓకే, ఇక అట్లా కొన్ని రోజులు ఫ్రెండ్స్ ఉన్నాం. నేను ప్రపోజ్ చేసిన. ఎందుకు చేయాలనిపించింది ఆయన? ఆయన ఏమంటే కేరింగ్ బాగా తీసుకోండు. చాటింగ్ అయినా జస్ట్ ఫ్రెండ్ లాగా ఉన్నప్పుడే కేరింగ్ మంచిగా తీసుకుండు. ఇక పార్ట్నర్ అయితే ఏమో అంటే మెల్ల సరే కేరింగ్ తీసుకుంటే అమ్మాయిలు పడతారు ఒక వీ పాయింట్ తోని, అట్లా కూడా కేరింగ్ తీసుకుంటా అనుకోవచ్చుగా. ఏమో అన్న, నాకు ఇక కేరింగ్ ఇట్లా అంతా మంచిగా తీసుకుంటున్నా అనిపించి పెట్టేసిన. ప్రపోజ్ చేస్తే లవ్ యూ 2 అని పెట్టేసి. ఎంతసేపు టైం తీసుకుంటాం? సెకండ్ అంతే. మళ్ళీ ప్రపోజ్ చేసి మళ్ళీ డిలీట్ చేసింది, అన్సెండ్ చేసి. నేను డైరెక్ట్ లవ్ యూ 2 అని పెట్టలే అన్న, అయ్యయ్యో వద్దామా అని పెట్టిన. ప్రపోజ్ చేయగానే అయ్యయ్యో వద్దామా అని పెట్టిన. తర్వాత మళ్ళీ అది పెట్టినాక నేను లవ్ యూ 2 అని అప్పుడు పెట్టిన. ఓకే, నన్ను గిట్ట ఆడుకో నీకు ఇన్నర్ గా యాక్చువల్లీ అమ్మాయి ఇష్టపడుతుంది అనేది నీకు అర్థమైంది. నాకు ఇష్టమే ఉంది కానీ ఫస్ట్ నాకు 5 బావరులు అట్లా ఇట్లా అని చెప్పింది. కొడతారేమో అని భయపడ్డా? అట్లా కాదు, నా తర్వాత చెప్పింది కొడతారేమో భయపడలేదు. నన్ను ఏడిపించింది కదా లవ్ యూ అని సడన్ గా పెట్టినాక నేను ఎట్లా ఏడిపియా? అట్లా అని చెప్పి అయ్యయ్యో వద్దామా అని పెట్టిన. టెన్షన్ పెట్టాలి కానీ మళ్ళీ మెసేజ్ అన్సెండ్ చేసేసి స్క్రీన్ షాట్ కొట్టిన అప్పటికే. వద్దులు లేవగానే చిట్టి దగ్గర నుంచి మెసేజ్ ఎప్పుడు వస్తుంది? పొద్దున కాదన్న, నైట్ వండుకోకపోతుంటే మీ చాటింగే మొత్తం నైట్ తెల్లారి దాకా. అవునా? తెల్లారి దాకా చాటింగే. ఎన్ని ఇయర్స్ లవ్ ఓవరాల్ గా మీది? 2 years. 2.5 years. ఓకే, 2 years లవ్. ఇప్పుడు మీ మమ్మీ వాళ్ళు కావచ్చు, లేదంటే అన్నలు గిట్ల ఉన్నారా? పెద్దమ్మ వాళ్ళ పిల్ల, నేను లేదు నీ ఓన్ మమ్మీకి నేను ఒక్కదాన్ని. తర్వాత ఏం జరిగింది మీదైతే? తర్వాత ఇక ప్రపోజ్ చేసినాక నేను లవ్ యూ 2 అన్నాక కాల్స్ మాట్లాడు నైట్ టైంలో. డే టైంలో కాల్స్ మాట్లాడుతుండే. అప్పుడు లాక్డౌన్ కానా దగ్గరనే, ఇక కాల్స్ మాట్లాడు. ఏ ఇయర్ లో జరిగింది? 2019, 20. ఎంత నీ వయసు ఎంత అప్పుడు? అప్పుడు 16, 17. ఏమయ్యా 17. 17. ఎన్ని ఇయర్స్ కు ఆమెకు మేజర్ గానే పెళ్లి చేసేసుకున్నావు? మేజర్ అంటే ఓ బార్డర్ అనేది పెట్టుకున్నావు? 1 year అట్లా చూసుకొని ఇంకా అట్లానే 6 months తక్కువనే ఉండే 18కి. ఓకే, ఇప్పుడు కవర్ అయిపోయింది. ఓకే, అయిన తర్వాత ఇక ప్రపోజ్ చేసి అయిపోయింది. ఫస్ట్ మీట్ కావచ్చు, మీ ఫస్ట్ మెమోరీ? ఫస్ట్ మీట్ కాదన్న, డైరెక్ట్ ఇంట్లోనే వెళ్ళిపోయినాం. ఫస్ట్ అయితే మేము February 14th రోజు కలుద్దాం అనుకున్నాం. డిసెంబర్లోనే మేము ఫోన్ మాట్లాడుతుంటే వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి బిజీ వచ్చింది. నన్ను చంపేస్తారు ఇంట్లోకే, నన్ను చంపేస్తారు ఇంటికి వచ్చినాక, పని కాడికి వచ్చినాక అని చెప్పి బ్యాగ్ చదువుకొని ఆ తాతయ్య వాళ్ళ ఇంటికి పోతా మెదక్లో ఉంటారు అని చెప్పి జేబీఎస్కి వచ్చేసింది. నాకు ఫోన్ చేస్తే నేను ఆడ వీడియో మా ఫ్రెండ్ గానే వేసుకొని 1/2 hourలో ఆడికి వచ్చేసాం. వచ్చినాక ఫస్ట్ డే అదే కలుసుకున్నాం. ఆ రోజే ట్యాంక్ బండ్ కాడ పోయి కూర్చున్నాం. తెల్లారి దాకా ఒకటే కూర్చున్నాం అన్నయ్య. నైట్ అంతా అన్నీ కూర్చున్నాం. తెల్లారి నాకు ఎందుకు ఏమో అనిపించింది, అప్పుడే ఫ్రెండ్తో మాట్లాడిపిస్తా అని చెప్పిన. మా చెల్లెళ్ళు వాళ్ళతో మాట్లాడిపిస్తే ఫ్రెండ్ ఫోన్ చేసిందని చెప్తే అయిపోతున్నాయి అని చెప్తే ఇన్లే. ఇక తెల్లారి ఇంటికాడ దింపేసి వచ్చినాం, మళ్ళీ ఇబ్బందులు పడుతూ ఆడిపోతే అని చెప్పి ఇంటికి. ఓకే, కాదు ఇప్పుడు ఈయనతో ఫోన్ మాట్లాడేది అప్పటికే మీ పేరెంట్స్ తెలుసా? తెలియదు. కాకపోతే నేను ఇంట్లో ఏం పని చేస్తలేను, చదువుకుంటలేనని ఫోన్లోనే ఉంటున్నాను. మా మమ్మీకి కొంచెం డౌట్ ఉండే. ఇక ఫోన్ దాపెట్టేసింది మా మమ్మీ. దాపెట్టా ప్లేస్ చూసుకొని నేను ఫోన్ తీసుకొని చేసిన. మా మమ్మీ వాళ్ళు నేను ఫోన్ యూజ్ చేసినా లేదా అని ఫోన్ చేసారు. ఫోన్ చేస్తే బిజీ వచ్చింది. బిజీ వస్తే మా మమ్మీకి తెలిసింది, ఇక తిడుతుంది, లొల్లి చేస్తారు, లేకపోతే వచ్చినాక నన్ను కొడతారని చెప్పిన.
కాదు ఇప్పుడు జస్ట్ క్యాజువల్ డౌట్, ఎందుకంటే నువ్వు లవ్లో ఉన్నావనే డిక్లరేషన్ తెలియదు మీ అమ్మ వాళ్ళకి, జస్ట్ డౌట్ వచ్చింది అంతే. అంతే. అంటే ఎట్టకి నేను పెళ్లి చేసుకోవాలని ఇంటెన్షన్తోనా, లేదంటే ఏదో ఇంకో పెట్టేసి నిజంగానే భయపడ్డావా? నిజంగానే భయపడ్డా. ఇక్కడ ఇప్పుడు నీకు క్లారిటీ ఉందారా? మీ మమ్మీ వాళ్ళకి ఈ అబ్బాయి నువ్వు లవ్ చేస్తున్నావు అన్న విషయం తెలియదు, తెలియదు. జస్ట్ మా అమ్మ ఎవరినో లవ్ చేస్తుందన్న దాంట్లో వాళ్ళు ఉన్నారు ఒక డౌట్లో. అయిన తర్వాత ఇంట్లోకి డైరెక్ట్ వచ్చేసినావు, మళ్ళీ ఇంట్లో వదిలేసినావు కదా? మళ్ళీ మార్నింగ్ తీసుకో ఇంటి దగ్గర వదిలేసేది. అప్పటికే వెళ్ళే మమ్మీ డాడీ పోలీస్ స్టేషన్కి పోలీస్ వెళ్ళిపోయి స్టేషన్ పోయింది. అంటే ఈయనతో లవ్ లో ఉన్నా ఈయనతో వెళ్ళిపోయినా అని తెలియదు కాబట్టి మా పాప కనిపించలేదు అని Missing అని మల్కాజ్గిరి చెప్పి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టేసింది. ఓకే. ఇలా మార్నింగ్ నేను ఇంటికి వెళ్ళగానే నన్ను తీసుకొని స్టేషన్ కి పోయి సైన్ చేపించుకున్నారు. ఎక్కడికి వెళ్ళాను అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నా అది ఇది అని కవర్ చేసేసినాయి. అప్పటికి ఏజ్ లేదు కాబట్టి నేను ఇంటికి వెళ్ళినాక మీకు మెసేజ్ చేసిన. కాదు ఇప్పుడు ఇంటికి వెళ్ళినావు నువ్వు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏడికి వెళ్ళినావు అని అడిగారు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. అవన్నీ నన్ను ఏం అడగలే, డైరెక్ట్ తీసుకొని వెళ్ళిపోయినారు. నేను ఇంటికి వెళ్ళగానే పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళగానే సైన్ చేపించుకున్నారు వాళ్ళు నేను వచ్చినట్టు. సైన్ చేపించుకొని అడిగినారు ఎక్కడికి వెళ్ళినావు అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అట్లా ఇట్లా అన్నారు. మీ మమ్మీ ఏమనలేదా? మమ్మీ ఏమనలే, డాడీ ఏమనలే. నిజం చెప్పు. నిజంగా ఇప్పుడు వల కొట్టిరని తెలుసు నాకు. లేదన్నా, లేదా? ఏమనలేదు. ఏమనలే. ఏమనిపించింది ఆ క్షణంలో? అరే నేను ఒక మిస్టేక్ చేసిన, మా మమ్మీ డాడీ నన్ను ఏమనలేదు అని ఏమనిపించింది? నీ ఫీలింగ్ ఏంది అప్పుడు? అంటే నువ్వు ఇంత నైట్ అంతా ఒక అబ్బాయితో, అంటే తప్పుగా అనుకోదు, మీరు ఒక దగ్గర ఎటన్నా వెళ్ళిపోదామా ఏందని ఒక డిస్కషన్లో నైట్ అంటుండి మార్నింగ్ వెళ్తే మీ మమ్మీ డాడీ ఏమన్న టైంలో నీ మనసులో వచ్చిన ఫీలింగ్ ఏంది? అసలు ఏమనిపించింది నీకు? ఇంత తప్పు చేసిన ఇట్లా మా మమ్మీ మా డాడీ ఒక దెబ్బ ఇట్లా వేయలే అనిపించింది. తర్వాత ఇక కొన్ని రోజులకు స్కూల్ ఆపేసిరు నాది, ఇంట్లోనే ఉంది. అప్పటికి ఇతనితో రిలేషన్లో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నాను. ఏ క్లాస్ అప్పుడు? 10th క్లాస్. ఓకే. ఆపేసి ఇంట్లోనే ఉంచారు. మళ్ళీ ఎటైనా వెళ్ళిపోతానేమో అని. ఈయనతో వెళ్ళినా అని తెలియదు కదా, బయట ఉన్నా అనుకున్నారు. ఒక డౌట్ అవుతుంది, ఎవరితోనో మాట్లాడుతుంది అనే ఒక డౌట్ అయితే మేబీ. అది ఎట్లా క్లారిటీ అయిందంటే నేను ఈయనతో చేసిన చాటింగ్ అంతా డిలీట్ చేయలే. ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రోజు నైట్ మొత్తం బయట ఉన్నాం కదా, నా ఫోన్ తీసుకొని చెక్ చేస్తే ఈయనతో చాటింగ్ మొత్తం ఉంది. అది తీసుకొని మళ్ళీ పోలీస్ వాళ్ళకి ఈయన నంబర్ ఇస్తే పోలీస్ వాళ్ళు ఫోన్ చేసి ఈయనకు భయపెట్టించారు. ఏమన్నారు? నాకు ఫోన్ చేసి మైనర్ ఉంది ఇట్లా ఏజ్ అమ్మాయిది, ఇట్లా ఏదో తప్పురా, నీకు మేజర్ అయినాక నేను చెప్పాను. అంత సాఫ్ట్గా చెప్పరే? అట్నే చెప్పిండు సార్, అట్నే చెప్పిండు. నీకు ఇంటికి వచ్చి చెప్పాలారా లేకపోతే మీ వాళ్ళని తీసుకొని నువ్వే వస్తావా నేను రమ్మన్నాను. సరే సార్ అని చెప్పిన. మేము మేజర్ అయ్యేదాకా నువ్వేం ఇబ్బందులు పెట్టకు, ఇంకోసారి ఉంటే మంచిగా ఉండదని చెప్పిండు. ఫోన్స్ కానీ వాళ్ళ ఇక్కడ మల్కాజ్గిరికి వచ్చాడు కానీ ఏమి ఇబ్బందులు పెట్టినా బాగుండదని చెప్పిండు. ఈ నంబర్ నేను తీసుకుంటున్నా పోలీస్ స్టేషన్లో, మళ్ళీ ఇంకోసారి ఇట్లాంటి రిపీట్ అవ్వద్దని చెప్పి ఓకే సార్ అని చెప్పిన. దాని తర్వాత ఏం జరిగింది? మళ్ళీ ఇంకా మమ్మీతోటే ఉంచుకుంది, నన్ను ఎక్కడ పంపించలేదు. ఎక్కడ పనికి వెళ్తే అక్కడ తీసుకోవడం, నువ్వు కూడా పని చేయడమేనా? ఇంట్లో ఉండడం, పని చేయడం, అదే అయింది. చెప్పు తింటలేదు, ఒళ్ళు ఉంచితే జర చెప్పినట్టు తింటది, అలా ఇన్నర్ ఫీలింగ్. వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్ అట్లనే తీసుకుపోయింది. తర్వాత టీచర్ ఫోన్ చేసి స్కూల్కి పంపించండి, 10th కదా ఇప్పుడు ఎగ్జామ్స్ రాయాలి అని అంటే మళ్ళీ స్కూల్కి పంపించారు. 10th ఎగ్జామ్స్ రాసేసి మళ్ళీ ఇంట్లోనే ఉన్నా. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఒక్కదానివే కూతురువి. ఇప్పుడు ఊర్లో పొలాలు ఏమన్నా ఉన్నాయారు? ఉన్నాయి. ఏం పేరు? విలేజ్ పేరు ఏంటి మీది? మాటూరు, మెదక్ దగ్గర. మాటూరు. మమ్మీని ఇల్లరికం ఉంచుకున్నారు, ఇంట్లోనే ఉంది మమ్మీ. ఓకే ఓకే ఓకే. మీ తాత వాళ్ళకి కొడుకులు లేనట్టున్నారు, ఈయన ఇల్లరికం తెచ్చుకున్నా మీ డాడీని. మమ్మీని ఇంట్లోనే ఉంచుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా ఇల్లరికం తెచ్చుకునేది? ఇల్లరికమే తెస్తా అన్నది నేను, కానీ మేమే ఆగలేదు. లవ్ మ్యారేజ్ తొందరగా చేసుకున్నాం, ఒప్పించి చేసుకుంటే. ఎన్ని ఎకరాలు ఉంది పొలం మీకు? తెలియదా నాకు, ఇంతవరకు ఊరికెళ్ళలేదు. వెళ్ళినా కానీ పొలం చూడలే నేను ఎప్పుడు. ఓకే, ఎప్పుడన్నా ఏదన్నా సందర్భంలో మమ్మీ నిన్ను కొట్టిన సందర్భం ఉందా? ఈయన విషయంలోనే కొట్టింది. ఎప్పుడు? పోలీస్ స్టేషన్ పోయి వచ్చిన తర్వాత కొట్టింది. తర్వాత కొన్ని రోజులకి ఈయన ఫోన్ ఇచ్చి పోయిండు. ఫోన్ లేదు కదా నా దగ్గర, మమ్మీకి తెలియకుండా నేను వేరే వాళ్ళ ఫోన్లోకి వెళ్ళి ఈయనకు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత ఇట్లా ఎవరి ఫోన్లోకి వెళ్ళి వాళ్ళ ఫోన్లోకి వెళ్ళి చేస్తావు, నీకు ఒక ఫోన్ తెచ్చిస్తా అని ఒక ఫోన్ తెచ్చిచ్చిండు. మమ్మీకి తెలియకుండా ఈయనతో, మమ్మీ పని పోయినప్పుడు ఈయనతో మాట్లాడుతుండే, మళ్ళీ తర్వాత దాపెడుతుండే ఫోన్. అట్లా అయింది కొన్ని రోజులు. మమ్మీకి ఎట్లా తెలిసింది ఈ స్టోరీ? మళ్ళీ నేను మాట్లాడుకుంటా అట్నే ఉన్నా, మమ్మీ పని నుంచి వచ్చేసింది. ఫోన్ ఇక్కడ టైం ఇంత అవుతుంది అదేం చూసుకోలే. ఓకే, వచ్చేసింది మమ్మీ వచ్చి మళ్ళీ కొట్టేసి చీపురు కట్టేటట్టు ఇన్నదా? ఎవరితో మాట్లాడుతుంది? ఇన్నది, ఈయనకు ఫోన్ చేసి నన్ను బెదిరించింది. ఏమన్నది? నేను బూతులు తిట్టింది ఏమన్నా చెప్పు. ఫోన్ ఆమె చంపుతావా కానీ మళ్ళీ కొడుతున్నావా, ఇప్పుడు దొరికింది కదా ఏం చేస్తావు అంటే
నీకు నువ్వు ఎందుకురా? అడిగినావా? ఇప్పుడు దొరికింది ఇప్పుడు ఏం చేస్తావు అంటే నువ్వు రారా గలీజా తిట్టింది ఇక. బూతులు తిట్టింది మా పిల్ల సరిగ్గా తింటలేదు, నీతోటి ఫోన్ నీ వల్లనే అట్లా ఇట్లా అంటుంది. మాతోటి ఉంటలేదు, మాతోటి మాట్లాడతలేదు అని తిట్టింది. ఉమ్. ఫోన్ చేయకు, ఓకే ఏజ్ వచ్చినాకనే లేకపోతే మా స్తోమతను బట్టి మేము చేసిస్తాం కానీ కొన్ని రోజులైతే ఆగండి అని చెప్పింది మా అమ్మాయిని మమ్మీ. ఇబ్బంది పెట్టగా నేను తర్వాత ఇట్లా వీళ్ళ మమ్మీని పర్సనల్గా వీళ్ళ ఇంటి దగ్గరికి పోయి ఈమె ఫోన్ చేసింది రమ్మని మా మమ్మీని ఒప్పి దూరాన్ని. నేను మా ఫ్రెండ్ని తీసుకొని పోయినా, పోయి మాట్లాడితే నీకే చేస్తాం అన్నది. నీకే చేస్తాం కానీ ఒక 2 years దాకా ఆగమని చెప్పింది. సరే నాకే చేస్తారన్నాక జస్ట్ ఇంటికి వచ్చినాక స్కూల్ నుంచి వచ్చినాక లేదంటే కాలేజీకి పోయేటప్పుడు అయినా సరే జస్ట్ హాయ్ బాయ్ అని మెసేజ్ ఉంటుంది ఆల్గా అన్న. ఇంటికి వచ్చినాక అట్లా చేస్తానని ఫోన్ ఇస్తా అంటే వద్దంటది. మరి నాకే చేస్తున్నప్పుడు చాటింగ్ చేస్తే ఏముంటుంది ఈవినింగ్ టైంలో స్కూల్కి వచ్చిన. అమ్మాయి 10th క్లాస్ కదా, అట్లేదు ఆలోచించకూడదు. 10th class చదివే మీరు ఓపెన్గా ఒక విషయం చెప్పాలంటే, మీరు ఆ టైంలో ఆ అమ్మాయిని నువ్వు లవ్ చేయడం కావచ్చు, లేదంటే ఒక ఎగ్జాంపుల్ బ్రదర్, నేను ఏమంటున్నానంటే తమ్ముడు, ఇన్ కేస్ నీకు ఒక సిస్టర్ ఉంటే మనం యాక్సెప్ట్ చేస్తామా, జెన్యున్గా మాట్లాడుకుందాం అంటే, ఇంకా వాళ్ళ మదర్ నీకు ఇచ్చి చేస్తా అని డిస్కషన్ చేసింది చూడు, గొప్ప మన సామెత నా దృష్టిలో. ఎందుకంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీ సిస్టర్ అయినా మా సిస్టర్ అయినా మనం ఒప్పుకుంటామా? 2 years అనగా నువ్వెవనో నువ్వేమెవరమో మీదే ఏరియానో నీకు ఎందుకు ఇవ్వాలరా అని కొట్టడమో తిట్టడమో చేస్తారు. వాళ్ళు కూడా ఏమనుకో సరే ఏదో ఒకటి మంచిగా బతారేమో అని ఇంటెన్షన్తోనే చెప్పారు. ఓకే, నువ్వు అంత నెగిటివ్ అనుకోవాల్సినంత అవసరం ఉంది. ఇస్తారని చేస్తారో లేదు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే అమ్మాయి 10th చదువుతుంది, వీళ్ళు ఊకే ఫోన్లలో ఈమెను ఆల్రెడీ చూసారు కదా, ఆ మైకంలోనే ఉండిపోతుందేమో, కొంచెం మర్చిపోయినట్టు ఉంటే బాగుంటుందేమో అని అట్లా అనుకోవచ్చు కదా. నెగిటివ్ ఎందుకు అనుకోవాలి వాళ్ళని? వీళ్ళ మమ్మీ ఏం చెప్పిందంటే మీరు ఇప్పుడు ఎట్లున్నారో మీరు ఫోన్లు మాట్లాడుకున్నా మాట్లాడుకోకున్నా నేను చెప్పిన టైం వరకు అట్నే ఉంటే మీకే మీ ఇద్దరికి పెళ్లి చేస్తా అని చెప్పింది. కానీ ఫోన్ మాట్లాడకుండా చాటింగ్ చేయకుండా ఎట్లుంటాం, మన తిన్నావా ఉన్నావా అని జస్ట్ పలకరే అంటే అట్లా అనిపించాలి కానీ. ఇప్పుడు ఎవరైనా సరే ఎట్లా ఉంటుందంటే, మనం ఇప్పుడు నువ్వు ఉన్న మైండ్ సెట్లో ఓకే, నీకు ఇప్పుడు పెళ్ళయింది, రేపు పొద్దున నీకు పిల్లలు అవుతారు, నువ్వు ఆ ఇంటికి పిల్లని ఇవ్వాల్సి వస్తుంది. ఆ టైంలో నీకు ఏం అర్థమవుతుంది అంటే మా అత్త మాట్లాడింది పర్ఫెక్ట్ అనే ఆలోచన కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నీ వయసు ఎంత ఉంటుందమ్మా? నా 21 21, చిన్న పిల్లోడే నువ్వు, ఇంకా నీకు నాలెడ్జ్ లేదు, లోక జ్ఞానం నాలెడ్జ్ కూడా లేదు. నీకు ఎప్పుడు 28, 30 వచ్చినప్పుడు ఎదుటోడు ఎందుకు మనతో మాట్లాడుతున్నాడు, ఏం జరుగుతుంది అనేది నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు చేసింది తప్పని నేను డిక్లరేషన్ ఇవ్వట్లేదు, కాకపోతే చిన్న అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇంకా నేను రమ్మని మాట్లాడి అంతవరకు పర్ఫెక్ట్. ఇప్పుడు నీకు అది ఎందుకు నెగిటివ్గా అర్థమవుతుంది అనేది నాకు క్లారిటీ లేదు. బట్ వాళ్ళ మదర్ 100% ఎవడని తిడతాడు పోయి, ఒక ఆడపిల్ల విషయానికి వచ్చేసరికి. నేను తిట్టిన దానికి ఏమనలే అన్న, జస్ట్ హాయ్ బాయ్ చెప్పకుండా మేము ఇంత క్లోజ్ అయిపోయినాం కదా 3-4 months. ఇప్పుడు వాళ్ళ క్లోజ్ అయిపోయినాక ఇట్లా మేము ఫోన్ ఇవ్వకుండా, ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర ఫోన్ లేనప్పుడు నీకు ఫోన్ చేయలేదా? ఎవరితో ఫోన్లకి ఒక ఫోన్ చేసింది కదా. రేపు పొద్దున ఇదే ధైర్యం ఉంటే ఎల్లకో చేసుకున్నా, లేదు బిడ్డ నువ్వు మాట్లాడుకో, నా బిడ్డతోని ఫోన్ ఇచ్చేసి పో, నేను లేనప్పుడు ఇంటికి రా, ఎవరైతే అన్నారు కదా, వాళ్ళు చెప్పే విధానం వాళ్ళు చెప్తారు, మనం వెళ్ళే ప్రొసీడ్లో మనం వెళ్తాం. ఓకే, దాని తర్వాత ఏమైందిరా? ఓకే వచ్చిండు, మాట్లాడిండు, అయిపోయినాక మా మమ్మీ ఇస్తాను ఇక ఫోన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే మళ్ళీ మా మమ్మీకి ఫోన్ చేసి ఫోన్ ఇస్తారా ఇయ్యారా అంటే వేరే వాళ్ళ దగ్గర ఉంటే తెచ్చిస్తాం తీ అని చెప్పింది. ఇక ఇవ్వాలి, మమ్మీ మర్చిపోయింది ఫోన్ గురించి. నేను అప్పుడు ఇప్పుడు 1 week 2 days అట్లా చిన్న ఫోన్లు వేరే వాళ్ళ ఫోన్లకి చేస్తాను. ఒక 3-4 ఫోన్ల దాకా ఇచ్చిన చిన్నది. లాస్ట్కు నా ఫోన్ డైరెక్ట్ ఒప్పో ఫోన్ ఇచ్చేసా. ఓకే అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంత యాక్సెప్ట్ చేశారు కదా, మీరు లేచిపోయి పెళ్లి చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? అయితే ఈయన ఒకరోజు మా ఇంటికి వచ్చి మమ్మీ వాళ్ళు ఎవరు లేనప్పుడు వస్తే వీడియోస్ తీసినాం, ఇన్స్టాలో రీల్స్ తీసి పోస్ట్ చేసేసాను. డైరెక్ట్ రీల్స్ తీసి ఇద్దరం ఫొటోస్ రీల్స్ పోస్ట్ చేస్తే, ఇట్లా ఎందుకు చేసినావు, మా పిల్ల పెళ్ళి కావాల్సిన పిల్ల నువ్వు ఇట్లనే చేస్తావా, ఎంత ధైర్యం నీకు, డిలీట్ చేయి నీకే ఇస్తామని చెప్తున్నాం కదా, డిలీట్ చేస్తావా చెయ్యవా అంటే చెయ్యను అని అన్నాడు. ఈయన గట్టిగా మాట్లాడి మా మమ్మీకి ఇక కోపం వచ్చి అందరు ఏమనుకుంటారో ఎవరేమనుకుంటారో అని ఇక నన్ను మస్తు కొట్టిందన్న. కొట్టి ఇంట్లోకి వెళ్ళిపో అని పంపించేసింది. ఆమె కోపం మీద నూకిందా నాకు అప్పుడు అర్థం కాలే. కోపం మీద నూకంగానే చెప్పులు గిట్ల ఏమి ఇయ్యా, నేను వెళ్ళిపో ఇంట్లో నుంచి అని అన్నది. సరే తీయని వెళ్ళిపోయి ఇక్కడ మల్కాజ్గిరి బస్ స్టాప్ దగ్గరకు వచ్చి నాకు ఫోన్ చేసిన. మా మమ్మీ నన్ను ఇట్లా కొట్టి ఇంట్లోకి వెళ్ళి పంపించేసింది. నువ్వు వస్తావా, నేనేమో అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంట్లోకన్నా వెళ్ళాలా అని అన్నా. అంటే నేను వస్తున్నాను అన్నాడు. నీకు అప్పుడు వయసు ఎంత? 19 years. వచ్చి నా పెళ్లి చేసుకుందామా అని అంటే చేసుకుందామని చెప్పిన. నేను ఇద్దరం అనుకొని కొండపోచమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకొని వీళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. మా మమ్మీ పెళ్లి చేసుకొని ఆయనతోనే ఉండని చెప్పిందా, లేదంటే నువ్వు చేసిన మిస్టేక్ ఇంట్లోకి వెళ్ళిపోమన్నదా? నేను చేసిన మిస్టేక్ ఇంట్లోకి వెళ్ళి ఇద్దరం ఈ వీడియో చేసి దానివల్ల ఇంట్లోకి. ఒకటి, ఇప్పుడు నీకు ఒక పాపనా బాబురా? బాబు కదా.
ఇప్పుడు నువ్వు ఒక తల్లి అయిన తర్వాత ఒక తల్లి వాల్యూ ఇప్పుడు తెలిసి వస్తుందా? నీకు ఎప్పుడు అర్థమైంది మా ఒక తల్లి ఫీలింగ్ ఇట్లుంటది అని నీకెప్పుడు నీ మైండ్లోకి ఎప్పుడు వచ్చింది చెప్పు నాకు. నేను తల్లిని అయినాక నచ్చింది కదా, ఒక బిడ్డ మీద ఒక అమ్మకుండే ప్రేమ నువ్వు తల్లి అయ్యేదాకా నీకు తెలియలేదు. చూసినావు ఎంత ఉంటుంది ఏందనేది. మీ అమ్మ ఒక దెబ్బ నీ మీద దెబ్బేసి కూడా సాటుకి వెళ్ళి నా బిడ్డను కొట్టినా ఎంత ఏడ్చిందో నీకు తెలుసా ఈ విషయం? చెప్తున్నా నేనేమంటున్నా, నువ్వు చేసింది 100% తప్పమంటాను. ఎందుకంటే వాళ్ళు 100% నీకు వయసు వచ్చేసింది, నీకంటే వచ్చినప్పుడు చాలా చిన్నపిల్ల చెల్లె. ఇప్పుడు ఈరోజు ఆయన మంచిగా చూసుకుంటుండా లేదా మాకు తెలియదు, మీరు ఎట్లుంటున్నారు అనేది మంచిగా ఉండాలనే కోరుకుంటాం. ఇంకేది ఈ చిన్న లైఫ్లో నీకు ఒక బాబు, నీకు ఏం తెలియని వయసులో, ఎందుకంటే ఒక వయసుకు పెళ్లి చేసుకోవాలని పెద్దలు ఎందుకన్నారా? అన్ని తెలుస్తాయి కాబట్టి. అన్ని తెలుస్తుంది, మెచ్యూరిటీ వస్తుంది, ఓపిక వస్తుంది. చిన్న వయసులో ఏముంటుందిరా? ఏముండదు. అరే నేను అటు పోవాలి ఇటు పోవాలి, సినిమాలు చేయాలి చూడాలి, ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి. నీకు ఈ వయసులో ఒక బాబు, ఈ వయసులో అన్నీ చేయాలి అంటే చేయలేము. ఓసారి పిల్లల మీద చికాకు పడతారు. ఎందుకంటే నీ తప్పు కాదు అది, నీ వయసు తప్పు అది. నీకు ఓవరాల్గా మీ మమ్మీ చెప్పిందే కరెక్ట్ పాయింటా లేదంటే నువ్వు చేసింది మంచి పని అనుకుంటున్నావు? ఎప్పుడైతే మా మమ్మీ చెప్పింది కరెక్ట్ పాయింట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నది, నేను ఎందుకు వెళ్తా మమ్మీ, సరే నేను చెయ్యను, సరే నువ్వే చెప్పి వీడియో డిలీట్ చేపిస్తే అయిపోయేది కదా. మీ మమ్మీ ఆలోచన విధానం అనేది నీకు అప్పుడు ఎందుకు ఓవర్ చేస్తుంది, నేను బతకలేనా అన్న ఫీలింగ్లో ఉన్నావా? అప్పుడు అట్లుండే పట్టుకనే చెప్పింది. అప్పుడు అట్లుండే పట్టుకనే బయటకు వెళ్ళిపోనని వెళ్ళేసి వచ్చింది బయటికి. ఎట్లుండే పట్టుకనే కోపంలోనే ఇట్లనన్నా బెదిరిస్తే భయానికి సైలెంట్ అవుతుందేమో అంటే. ఎవరికైనా సరే తమ్మి, మగపిల్లలది వేరు. నువ్వు 10 మంది అమ్మాయిలతో తిరిగినా మర్చిపోతారు. కానీ ఒక ఆడపిల్లకు ఆ పేరెంట్స్ ఆడపిల్ల పుట్టిన తర్వాత ఎంత జాగ్రత్తలు ఉంటాయి. మేబీ సిస్టర్స్ లేరు అనుకుంటా, సిస్టర్స్ లేరు, అది లేక నీకు ఆ వాల్యూ తెలియదు. ఒక ఆడపిల్ల ఉందంటే ఒళ్ళన్ని కళ్ళు ఉండాలి. ఇప్పుడున్న జనరేషన్ నువ్వు ఆలోచించు ఒకసారి. నువ్వు ఇప్పుడు నీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇప్పుడు నీ ఫ్రెండ్స్ వాళ్ళకి సిస్టర్స్ లేరా? వాళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది, నీ మెంటాలిటీ ఆలోచించుకో. ఇప్పుడు నీ మేనర్లు కాదు, మీ చుట్టాలు కాదు, నువ్వు రుబాబ్ చేయనీకి లేదు. నేను ఆ వయసులో వాళ్ళు నీ కేసు గిట్లా ఏదైనా కేసు పెడితే నువ్వు బొక్కలో ఉండేవాడు. ఓపెన్గా చెప్తున్నాను నేను ఇది. నీకు నా మీద కోపం రావచ్చు, మేబీ నీకు ఇప్పుడు కోపం వచ్చినా రేపు పొద్దున నువ్వు ఇంకోటికి చెప్పేటప్పుడు నేను చెప్పేది నీకు ఆలోచన వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇన్ కేసు లేదు అని నేను రఫ్గా డీల్ చేయలే. కోపం ఎవరైనా తిడతారు, అయినా నీకు ఇస్తా అన్నప్పుడు నువ్వు కొంచెం ఆగుంటే బాగుండేది అనేది ఆలోచన. నేను 2 years కాకపోతే 10 years అయినా అవుతుంటాను. జస్ట్ ఒక హాయ్ బాయ్ తిన్నావా అని, అంత క్లోజ్ అయిపోయిన వాళ్ళము సడన్ గా నువ్వు మెసేజ్ చేయకు, నువ్వు ఫోన్ చేయకు అన్నట్టు అయిపోతే అన్నంత మాత్రాన ఉంటామా మనము? ఉండలేము. అదే చాటుకు పోయి చేసాడు ఎందుకన్నా, స్కూల్ కైనా వస్తుంటే ఫోన్ మాట్లాడుతుంటే రోజు మీ బిడ్డ ఇట్లా బయటకు పోయి చాటుగా ఫోన్ మాట్లాడుతుంది. అదే అమ్మాయి ఇప్పుడు నువ్వు ఉన్న ఏరియాలరా మీ అమ్మ అనేది 1.1% తప్పలేదు మీ మమ్మీది. నేను చెప్తున్నా, మీ మమ్మీకి నాకు పరిచయం అయితే లేదు కదా. 1.1% మీ మమ్మీ చాలా మెచ్యూరిటీగా ఆలోచించింది. ఎందుకంటే ఆమెకు సరే మాట్లాడితే మాట్లాడుకొని నా బిడ్డ కంటే ఎక్కువ ఉన్నది ఒక బిడ్డ అని ఆమె ఆలోచించవచ్చు. కానీ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడే మాటలు, నీకు చిన్నపిల్లవు కాబట్టి నాకు తెలిసి నీకు ఇప్పటికి కూడా నా పెద్ద అనుభవం లేదనుకుంటా. వాళ్ళు మాట్లాడే మాటలు ఎక్కడ గుచ్చాలో అక్కడ గుచ్చుతాయి మనిషిని, తినేది పేగి పడుకుంటా. మీ మమ్మీ అట్లా చెప్పొచ్చు అని ఎందుకు అనుకోవద్దు. వాళ్ళ మమ్మీ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఒక ఇంటి దగ్గర మనం రెంట్కున్నా ఏదున్నా నెల 2 నెలలు చుట్టుపక్కల అందరూ దోస్తులు అయిపోతారు. మీ అమ్మాయి ఏంది అట్లా ఏంది బజార్లో లెక్క ఎదురుతుంది ఊకే ఫోన్లో. ఒకరొక మాట అన్నప్పుడు నీకు అమ్మాయిని పెంచడం ఆ ఫీలింగ్, నేను పెంచలేకపోతున్నాను నా బిడ్డని అన్న ఫీలింగ్ వస్తుంది కదరా చెల్లె. అట్లా కూడా అనుకోవచ్చు కదా. నేనైతే ఒకటి చెప్తా, నువ్వు నీకు ఇప్పుడు ఎంత 19 ఉంటుంది నీకు, నువ్వు మైనర్లనే పెళ్లి చేసుకున్నారు మీరు, 18 ఐ థింక్ 18. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఇంకా నీకేం అవ్వాలా. సీరియస్ ఇది, నువ్వు దాన్ని నిన్ను తక్కువ చేస్తున్నాను నేను చెప్పట్లా. అవునన్నా మైనర్ కాబట్టి నాకే ఇబ్బంది అవుతుంది అప్పుడు వాళ్ళు కేసు పెడితే. ఎందుకంటే ఇప్పుడు ఒకటిదమ్మా, ఈరోజు నీకు ఆలోచన రాకపోవచ్చు, ఈరోజు ఇంకొంచెం ఇప్పుడు నువ్వు ఫేమస్ అయినావు, అర్థమైందా? పెళ్ళి అయితే కొంచెం వేరే ఉంటుంది, పెళ్లి కాకుంటే ఆ పెళ్ళి అయితే ఆ బరువు బాధ్యతలు అది వేరే ఉంటుంది. పెళ్లి కాకపోతే ఇంకా ఐపులు ఉంటుంటావేమో. మనకంటే ఒక వయసులో పెళ్ళి అనేది ఎందుకు పెడతారు?
అంతేనా కదరా చెల్లె? ఓకే, తర్వాత ఏమన్నది మమ్మీ? వెళ్ళేసి వచ్చిర్రు, అయిపోయింది. నెక్స్ట్ ఏం జరిగింది? ఇంకా అయినా ఫోన్ తెచ్చి ఇచ్చిండు, వాళ్ళ వీళ్ళ ఫోన్లోకి వెళ్ళి ఎందుకు వేసాం, మళ్ళీ ఇంకొక ఫోన్ తెచ్చి ఇచ్చిండు. ఆ ఫోన్ ఇలా దొరికింది. ఇక బయటికి ఏమైనా పంపించేసినాక ఆడ నుంచి చెప్పులు లేకుండా నడుచుకుంటూ వచ్చిన అంటే మా ఫ్రెండ్ గాని తీసుకొని బండి తీసుకొని వచ్చిన. వచ్చి మల్కాజ్గిరి సర్కిల్ కాడ నుంచి ఎక్కించుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఏం చేద్దామంటామంటే ఈసారి అయితే అంత ముందుకే నేను ఇంటికి తీసుకోపోయాను మని అది చెప్పాలి. మా ఇంటికి తీసుకోయినా ఊర్లో పంచాయతీలు అవి మాట్లాడారు. అలా మమ్మీ చెప్పింది ఇట్లా చేస్తా, ఇట్లా టైం పడుతుంది, 2 years తర్వాత చేస్తాను. మళ్ళీ ఇంకోసారి మా ఊర్లో ఏంటంటే ఫస్ట్ తీసుకుపోయినప్పుడు ఫోన్లో ఏం మాట్లాడారు, ఇంటికాడ దింపేసిరా అంటే నేను దింపేసి వస్తుండే. అప్పుడే నాకు పంచాయతీ ఖర్చు పెట్టుకొని వాళ్ళకి తాగిపించి తినిపించి నువ్వు ఇంటికాడ తోలిచ్చిరా అంటారు వాళ్ళు పెద్ద మనుషులు మాట్లాడి, తాగినాక తిన్నాక. నాకు అప్పుడే తోలిచ్చిరా వాళ్ళని తెలియదా, మీరు ఏదైనా పరిష్కారం చెప్తారేమని చెప్పి మాట్లాడినామంటే తోలిచ్చిరా అన్నారు. సరే తిప్పొంతే అని చెప్పి ఇంటికాడ తోలిచ్చి. పంచాయతీ ఎందుకు ఎప్పుడు పెట్టిరు? ఈ అమ్మాయి నువ్వు లేపుకొని ఊరికి వెళ్ళాక? ఊరికి వెళ్ళాక. ఈ రోజు మీ మమ్మీ డాడీ ఏ రోజు అరే వద్దురా నీకు ఇప్పుడు ఆ చిన్న అమ్మాయితో నీకు ఏంది లవ్ ఏందని ఏ రోజు నిన్ను అడగలేదా మీ మమ్మీ డాడీ? అన్నారు టైం పడితే ఇచ్చి చేస్తున్నది కదా, చేసుకోకపోయినా అప్పుడే అని చెప్పి అన్నారు. కానీ ఇట్లా ఇబ్బందులు అవుతుంది కదా అని చెప్పి బాగా పట్టించుకుంటారు. కులం మతం పిచ్చి ఎక్కువ ఉంటుంది అటు సైడ్గా. అట్లా ఎందుకు అనుకుంటావు? కులం మతం పిచ్చానే ఎందుకు అనుకోవాలి మనం? నెగిటివ్ అట్లానే మ్యారేజ్ కాకముందు మ్యారేజ్ అయినా, కాకముందు ఇప్పుడు నుంచి మ్యారేజ్ అయినప్పుడు అయినా గిట్లా మీదే క్యాస్ట్ మీదే క్యాస్ట్? మేము చాకలోళ్ళు, మేము ముదిరాజ్. చాకలోళ్ళు ముదిరాజ్. ఓకే. ఇప్పుడు మ్యారేజ్ అయినాక ఇట్లా ఎంత 2 lakhs ఖర్చు అయింది కానీ మీ వాళ్ళే 2 lakhs ఖర్చు అయింది కానీ మమ్మల్ని ఇంకా కులంలో కలపలేరు. కానీ ఎవరెవరో ఇక తెలిసిన నేను ఇట్లా అప్పుడు ఏమో మైనర్ అని చెప్పి నేను ఇట్లా ఏం అనలేకపోయినా, వాళ్ళు ఎదిరించలేకపోయినా. ఇప్పుడు కూడా ఏమేం చేయలేము. ఇప్పటికి ఏం చేయచ్చు, కులంలో మనం ఏం చేయనీకి ఉండదు. ఎందుకంటే నువ్వు ఒక్కడు చేసినావు, నిన్ను చూసి ఇంకోటి చేస్తాడు, అరే వాడిని ఏమనలే నన్నేం చేస్తారన్న, ఇక మొత్తం ఏదో సత్రం లెక్క అయిపోతుంది. ఊరు అనేది నువ్వు చిన్నప్పటి నుంచి ఊర్లో ఉన్నావు కదా నీకు తెలియదా? తెలుసు కానీ చాలా మంది పద్ధతి ఉంటుంది, ఓ ప్రాపర్లీకి వెళ్ళాలి. ఇప్పుడు నీ దృష్టిలో నీకు ఏమనిపిస్తుంది? కులాన్ని తప్పు అనిపిస్తుందా నీదా? కులాన్ని తప్పు అనిపిస్తుంది నాకు, కలుపుకోకపోవడానికి. ఎందుకంటే చాలా మందిని తీసుకోరు అన్న, మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తారు? పంచాయతీ పెట్టినప్పుడు ఏం మాట్లాడారు? ఇట్లా తీసుకొచ్చిండు, మరి వేరే కులం మరి మాట్లాడదాం, మీ ఊర్లో మాట్లాడుకుంటావా, మీ ఊళ్ళో వస్తారా, మేమైతే రెడీగా ఉన్నాం మరి మాట్లాడి కానీ మాట్లాడారు. ఎవరితో? ఒక పెద్ద మనిషితో మాట్లాడారు, వీళ్ళ మమ్మీ వాళ్ళకి ఇట్లా మాట్లాడారు. సరే మేము చేసే టైంలో అన్ని మాట్లాడుకొని చేద్దాం, అప్పట్లోపు కులాన్ని ఒప్పిద్దాం, కులం భోజనం అని పెడతారు కానీ వాళ్ళని ఒప్పేయనికి, అవన్నీ చూసుకుందాం అని చెప్పారు. మరి తర్వాత మేము కొండపోచాం అక్కడ మ్యారేజ్ చేసుకొని ఊర్లోకి వచ్చినాక సరే చేసుకొని వచ్చిండు ఏదో అయిపోయింది అని చెప్పి కులంలో కలుపుకోనికి ఛాన్స్ ఉంది. చాలా మందిని కలుపుకోరు అట్లా, కాకపాడి వాళ్ళు అని ఉంటారు వాళ్ళు వచ్చిర్రు. ఇక డబ్బులు ఖర్చు అయితేనే ఉన్నాయని కులంలో కలుపుకొని ఇస్తలేరు. ఎవరు చూడు వ్యతిరేకంగా మాట్లాడుతారు. కులం కూడా చాలా మంది అయినా మా ఊర్లో, వాళ్ళందరినీ ఆడికొద్దాం వీళ్ళు ఏమంటున్నారు? వీళ్ళు పెద్ద మనుషులు ఏమన్నారు? ఏమంటారు అంటే కలుపుకునే ఛాన్స్ లేదు, మ్యారేజ్ అయినా కానీ బయటకు వెళ్ళిపోయి ఎటని వెళ్ళిపోయి, మీరు చూసుకున్న మీ మమ్మీ వాళ్ళ తను ఉన్నా కానీ మీ ఇంటికి ఏ ఫంక్షన్లకు మేము రాము, మిమ్మల్ని దేనికి పిలవము, మీరు చచ్చిపోయినా ఇట్లా ఎవ్వరు రారు, మీరు ఏ సావుకాడికి మీరు రావద్దు. అదే మీరు ఇంట్లోకి వెళ్ళిపోయారు అనుకో, మీ మమ్మీ డాడీ వాళ్ళను కులంలోకి యాక్సెప్ట్ చేస్తాం. అంటే వీళ్ళకి ఒక తమ్ముడు ఉన్నాను, ఇక మేము ఆయన గురించి ఆలోచించి మేము బయటకి వెళ్ళిపోయినాం. బెడ్రూమ్లలో రెంట్కున్నాం, అక్కడనే డబుల్ బెడ్రూమ్లలో రెంట్కున్నాం. మీ ఊరు దగ్గర డబుల్ బెడ్రూమ్స్ బైలంపూర్ అని ఊరు ఉంటుంది, బైలపురం, అక్కడ రెంట్కున్నాం. ఓకే, అక్కడ ఉన్నారు. ఇంకా ఈయనకి ఇట్లా మ్యారేజ్ కదా కదా, చిన్న ఆయన ఉండు కదా మళ్ళీ నెక్స్ట్ అని ఆయన గురించి ఆలోచించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఓకే, వెళ్ళిపోయినాక మాట్లాడి వెళ్ళిపోయారు. నెక్స్ట్ అక్కడనే రెంట్కున్నాం కొన్ని రోజులు. అమ్మ వాళ్ళు ఈ ఊర్లో ఉన్నారు, వాళ్ళ ఊర్లో మేము రెంట్కున్నాం. ఇక వాళ్ళకి మా సంబంధం లేదని చెప్పి వెళ్ళిపోయినాం, ఎందుకంటే వాళ్ళు మా వల్ల ఇబ్బంది పడద్దు అని చెప్పి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయినాకే నేను డ్యూటీ చూసుకుందాం అంటే. ఓకే, ఆడికొద్దాం. అయితే మా ఊర్లో వేరే వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళని యాక్సెప్ట్ చేశారు, నన్ను చేయలేదన్నారు కదా మీరు ఇంతకుముందు. ఏ క్యాస్ట్ వాళ్ళని యాక్సెప్ట్ చేశారు, మిమ్మల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? గౌడ్స్ ఏ క్యాస్ట్ అమ్మాయిని? గౌడ్స్ అమ్మాయా గౌడ్స్ అబ్బాయి? గౌడ్స్ అమ్మాయి, ముదిరాజు అబ్బాయి, మళ్ళీ కుమ్మరి అమ్మాయి. చాలా మంది ఇట్లా చేసుకోరు ఊర్లో. ఎన్ని ఇయర్స్ బ్యాక్ జరిగింది ఇది? 5-6 years బ్యాక్. నేను ఇంకా చిన్నోనే అప్పుడే. వాళ్ళని డైరెక్ట్ గా అమ్మ రండి మంచి పని చేసిరని పిలుచుకున్నారు. మాట్లాడే పద్ధతి ఉంటుంది అన్న, పెద్ద మనుషులను యాక్సెప్ట్ చేసిన, నేను ఏమనలే, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడలే. వాళ్ళు మాట్లాడడాన్ని బట్టి వాళ్ళకి సమాధానం ఇచ్చిన. వాళ్ళకి ఇట్లా అప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు ఇలా మాట్లాడినప్పుడు పంచాయతీలు పెట్టి మాట్లాడి ఖర్చు అయింది, కులం భోజనం అనేది పెట్టించారు, కలుపుకోరు. ఎవరిది? వాళ్ళది. అదే ఎంతమంది అయినా అంతమంది కలుపుకోరు. మరి నన్ను ఒక్కనే ఎందుకు ఇట్లా చేస్తారు? ఖర్చు అయింది, పెట్టుకున్నా, అంత అయిపోయింది, మాట్లాడేది. మరి కులం భోజనం ఒకటి పెట్టి నన్ను కులంలో యాక్సెప్ట్ చేస్తే అయిపోతుంది కదా. నేను ఎందుకు ఇట్లా వ్యతిరేకంగా? మా డాడీ అప్పటి నుంచి చిన్న ఉన్నప్పటి నుంచి లేడన్న, మా డాడీ ఇడిచిపెట్టి వెళ్ళిపోయాను నన్ను మా ఇంట్లో. ఓకే, మొన్న తెచ్చుకున్నాం, ఇప్పుడు తీసుకొచ్చినాం. డాడీ ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయన చిన్న ఉన్నప్పుడు
గొడవల మమ్మీ డాడీ గొడవ గొడవ అయ్యి ఇంట్లోకే వెళ్ళిపోయినంట. ఇప్పుడు 15 years వెళ్ళిపోయి డాడీ. మొన్న తీసుకొచ్చిన మహబూబ్ నగర్ నుంచి పోయి. అక్కడ ఏం చేసేవాడు? అక్కడ ఓన్ మమ్మీ, డాడీది, వీళ్ళ అమ్మమ్మని. అక్కడ ఓన్ మహబూబ్ నగర్లో. మీది ఓన్ అక్కడ? మాది ఓన్ అంటే అచ్చేపల్లి. ఉమ్. వీళ్ళ డాడీ వాళ్ళది డాడీ అక్కడ ఇట్లా ఇల్లరికం ఇల్లరికం తెచ్చుకుంది. వచ్చిండు డాడీ. వీళ్ళ మమ్మీ తెచ్చుకుంది. ఓహో మీది ఇల్లరేకమే. వీళ్ళ ఇల్లరికం. దాంట్లో ఇట్లా మామయ్య లేరు వీళ్ళకి. ఉమ్. అందరు మేము ఆడపిల్లలు ఇల్లరికం అయ్యేటప్పటికి ఓకే, పెద్ద మనుషులు నీకు మేజర్ గా చెప్పింది ఏంది? ఇప్పటికీ యాక్సెప్ట్ చేసిరా చేయలేదా? చేయలేదు. ఇప్పుడు ఊర్లో ఉంటున్నావా? ఆనే డబుల్ బెడ్రూమ్? అయితే నేను ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఉన్నప్పుడు ఈమె 5 months ప్రెగ్నెన్సీ. అప్పుడు పొలం పని చేసుకుంటున్నా. చూసుకోవడానికి లేడీస్ కలుపుతున్నప్పుడు మనం అవును ఉండాలి, లేడీస్ ఉండాలి. మన ఫ్యామిలీతో ఉండాలా, ఎట్లుండాలి, ఏం చేయాలన్నా నాకు అర్థం కాలే. వీడియోస్ పరంగా చేద్దామంటే ఊరిని అట్లా చేస్తుండే నాకు నచ్చలే. మళ్ళీ కులాన్ని ఊరిని ఇట్లా చేసుడికి నాకు నచ్చలే అని చెప్పి అప్పటికి వీడియోస్ తీస్తున్నా అన్న. వీడియోస్ మంచిగా వైరల్ అయితేనే ఫాలోవర్స్ వస్తారు. ఇట్లా చేస్తారు కదా, మరి మా ఇద్దరిని ఇట్లా పక్క పెట్టి ఇప్పుడు కలుపుతోనుంది. నేను పొలం కాడికి వచ్చే వరకు పుసుకునే మనం జరిగితే మరి వీడియోస్ పరంగా ఇట్లా ఏమైనా ఇబ్బంది పెడదామా ఊరోళ్ళు? నన్ను ఇంత ఇబ్బంది పెడతారు కాబట్టి నేను ఇట్లా ఊరోళ్ళ పైన చేద్దాం అనుకున్నా వీడియోస్, కానీ చేయలే. నేను మా ఊరు సర్పంచ్ ఫోన్ చేసిన, చంద్రమ్మన్నకు ఫోన్ చేసి, అన్న ఇట్లా 5 months ప్రెగ్నెన్సీ ఇట్లా పోయినాక ఏమైనా అయిందనుకో పుసుకున్నా, ఊరి మీదకి వస్తా అన్న, నేను ఊరి మీదకి రావాలి. మరి అప్పుడు ఊరోళ్ళని అడగాల. మా ఇంట్లో నేను ఉంటేనేమో మా ఇంట్లో యాక్సెప్ట్ చేయరు. నాకు వెనక చూస్తే తమ్ముడు ఉండు, ఇట్లా ఎందుకు చేస్తారు అని అంటే, తమ్ముడు ఈ జనరేషన్లో జరిగేటి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లే, నేను పంచాయతీ కాడికి ఆ రోజు రాలేను, ఏమేమి ఉన్నాయి అనేది చదువుకొని తొందరగా వచ్చేసే ఇంటికి, నేను ఎవ్వరు ఏమనుకుని నేను చూసుకుంటా అని చెప్పిండు సర్పంచ్ చంద్రమన్న. నువ్వు ఎవ్వరేమన్నా నేను చూసుకుంటా, నువ్వు అర్జెంట్గా ఇంటికి వచ్చేసా అన్నాడు. ఆ రోజే ఫోన్ కట్ చేసి 1/2 hourలో అన్ని చదువుకొని ఇంటికి వచ్చేసాము. ఎవరేమనలే, ఎవరు దేనికి ఎవరు పిలిచిన వాళ్ళ ఇంటికి పోతున్నాం, పిల్లల ఇంటికి పోతలే. ఎవరో ఒకరు ఇంటి పక్కన ఉంటారు కదా వాళ్ళు పిలుస్తారు. ఎవరో ఒకరు ఇంటి పక్కన ఉన్న వాళ్ళు పిలిస్తే పోతాం. ఫంక్షన్ చేసినావా ఈ మధ్యన పెళ్ళైనాక? 21 days చేసాం. చుట్టాలు వచ్చారు, మా కులం వాళ్ళు, పాలెలు వాళ్ళు రాలే. చిన్నమ్మ పెద్దమ్మ వీళ్ళ పిల్లలు వాళ్ళు చుట్టాలే వచ్చారు. ఇదంతా చేయడానికి వాళ్ళదే తప్ప అంటున్నావు? ఇంట్లో కూడా యాక్సెప్ట్ చేస్తే అయిపోతున్నాయి అన్న. యాక్సెప్ట్ చేస్తే చేసుకుని ఇప్పుడు బాగుండే చేసుకున్నావు, అయిపోయింది. నువ్వు ఎవరిని అడిగి చేసుకున్నావు? అదే అన్న, చేసుకున్నావు నా తప్పు, మరి చేయకుండా వాళ్ళకి ఇట్లా తప్పు చేయదు అన్నట్లా. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఉరుకులాడితే పనులు కొన్ని నీకున్న ఉరుకులాట ఎదుటి ఉండాలంటే నీ అవసరం అది. ఇప్పుడు ఒకటితమ్మా, నువ్వు ఎవరితోనన్నా పెట్టుకో, నువ్వు పోలీసులతో కొట్లాట పెట్టుకో, లేదు ఇంకేదైనా కులంతో పెట్టుకుంటేనే వెళ్ళలేము. నువ్వు గుర్తుపెట్టుకో. అందుకే ఊర్లకి వెళ్ళిపోయినా కన్నా. నేను ఏమంటున్నా, రేపు పొద్దున ఇప్పుడు నువ్వు ఏది ఓవర్గా మాట్లాడినా, మనం నేనైనా నువ్వైనా, రేపు పొద్దున ప్రతిదానికి కులం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. అది ఇంపార్టెంట్ కాబట్టి దానికి ఇంపార్టెంట్ ఇచ్చే నేను ఊర్లకి వెళ్ళిపోయినా. ఎందుకంటే మళ్ళీ నేను ఇంట్లో ఉంటే మా వాళ్ళకి కూడా ఒకసారి సర్పంచ్ మాట్లాడాడు కాబట్టి కూర్చో. ఇప్పుడు బండ కింద చేయి ఉన్నప్పుడు తమ్మే, నేను ఒకటి చెప్తా, ఒక అన్నలా అని చెప్తాను. ఏమైంది, మన కిరీటం మన కింద పడుతుందా? అరే బండ కింద చేయరు కింద, సరే తెలుసో తెలియకో తప్పు చేసిన ఏముంది, పెద్ద మనిషి ఉంటే పెద్ద మనిషిని అటు ఇటు చేసేసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక సరే మనం బండ కింద చేయనప్పుడు ఏం రూపాబు చేసినా నడవదు. ఇంకోటి వెంకట్ కదా, వెంకట్కి పెళ్లి కాక ముందు కొంచెం గలీజ్ పేరు ఉంది. చిన్నప్పటి నుంచి కొంచెం చిల్లర తిరుగుళ్ళు, చిల్లర కథలు, చిల్లర వ్యవహారాలు ఉన్నాయి. ఎంతవరకు వాస్తవం? అది నేను చేసేటి నాకు తెలుసానా, నేను అట్లా చిల్లర సాక్షాలు ఎప్పుడు వేయలే. నేను ఒక పరంగా పోతే ఇంకో పరంగా అట్లా తీసుకొస్తారు కొంతమంది చూసి. అంటే బ్యాడ్. నేను ఈ క్వశ్చన్ ఇప్పుడు కొంతమంది ఎగ్జాంపుల్ నీ ఏరియాలో అన్న అదే అన్న వీడియోలు తీసా వాడు చిల్లర గారు, అది క్లారిటీ నువ్వు ఇచ్చుకుంటే, ఎందుకంటే కంపల్సరీ ఆ ఏరియా వాళ్ళు చూస్తారు మన వీడియోలు. నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ. నేను ఇట్లా వీడియోస్ తీస్తున్నా, ఇట్లా చేస్తున్నా, అట్లా చేస్తున్నా అంటే వాళ్ళకి ఏమనిపిస్తుందో, మరి వాళ్ళు బ్యాడ్ తీసుకుంటే నేనేం చేస్తాను? వీడియోలు తీయక ముందు ఏం లేవా బ్యాడ్ వెంకట్కి? ఉన్నాయని అదే దానికి నేను ఏం చేస్తాను? నేను ఏమున్నాయి అది క్లారిటీ, ఎందు గురించి అట్లా బ్యాడ్ అనుకుంటున్నారు? నేను ఎందుకు గురించి బ్యాడ్ అనుకున్నా అంటే, పక్కన ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కదా, పక్కన కూడా సిగరెట్ తాగుతుంటే వాడు పోతుంటే నన్ను చూసుకుంటూ పోతారు కదా, నేను పక్కనే వచ్చిన ఫ్రెండ్ కాబట్టి, వీడికి ఇట్లా సిగరెట్లు తాగుతూ ఇంత లేదు నా పేరు ఇట్లా వస్తుంది అందులో, అట్లా తీసుకుంటూ పోతున్నాను. స్మోక్ చేస్తాను పక్కన ఉన్న అంటున్నా. స్మోక్ అలవాట్లేదా నీకు? చేయడారా? స్మోక్ చేయడన్నా, డ్రింక్ చేస్తాడు కానీ స్మోక్ చేయడు అనగానే అర్థమైపోయిందా? చేయనా స్మోక్ చేయ. అట్లా బ్యాడ్ నా మీద తీసుకొస్తారు. అది ఊర్లో ఏమైతుంది, వాళ్ళ అబ్బాయి ఇట్లా వాళ్ళని వచ్చారు అనుకో, వాని ఎందుకు పోతున్నాం, వాళ్ళు అట్లా తాగుతున్నా ఇట్లా తాగుతున్నా అంటారు. అట్లానే పెద్ద ఇన్సిడెంట్ ఏంటంటే, జస్ట్ బండి స్కిడ్ అయి కింద పడిపోయారు, కోమాలకు పోయి 2 రోజులు. నువ్వా? అది ఏమైందంటే కళ్ళు తిరిగిపోయినాయి ఎండకు, బండి పైన డియో బండి మీద వస్తుంటే కళ్ళు తిరిగిపోయినాయి, మా ఊరి మధ్యలో పడిపోయినా. అయితే నెత్తి రాయి ఇట్లా గుద్దినట్టు
మీ కంకర్ రోడ్ ఉండే, ఈ మధ్య డాంబర్ రోడ్ వేసిరు. అది బొక్క వాలిపోయింది లోపల ఇంట్లో నెత్తిలో. అయ్యో అయ్యో. బ్లడ్ దాంట్లో పోయి ఏమన్నా ఉన్నాయా ఫోటోలు అవి? ఫోటోలు ఏం లేవన్నా. బ్లడ్ ఇట్లా వాలిపోయింది. ఇక అట్లా ఇబ్బంది అయిపోయింది. 1 వీక్ కోమలకి వెళ్ళిపోయినా. ఇంటికాడ వండ పెట్టేసి నన్ను లేస్తలేను. 2 days అయినా లేస్తలేను. మా వాళ్ళు ఏమో ఇట్లా అయిండు, తాగి వచ్చి వండుకున్నా, మరి ఏం చేసి ఇట్లా అయిపోయిందని హాస్పిటల్ తీసుకుపోతే ఫుల్ కరోనా అప్పుడు. ఇక సుచిత్ర జీడిమడ్ల హాస్పిటల్, శ్రీకర్ హాస్పిటల్ వేసి తీసుకుపోయి 1 వీక్ కోమాలో పోయిండు. ఎప్పుడు వెళ్ళొద్దు అని చెప్పి 1 week లో వెళ్ళిన కోమాల నుంచి. అప్పుడు నాకు బ్యాడ్ నేమ్ తెచ్చారు. ఏమని? అల్లదిరి పడిపోతే వీడు గంజాయి దాయి పడిపోయిండు, మందు దాయి పడిపోయిండు అని నాకు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ గంజాయి బాగా తీసుకుంటాడు, నాకు అలవాటు ఖరాబ్ చేస్తాడు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఇన్ఫర్మేషన్ అంటే నేనేం దూరమని కాదు కదా, ఏనో నీ ఊరు ఏనో ఆ సర్కిల్ మొత్తం నా ఫాలోవర్స్ ఉంటారు పిల్లలు. నాకు కూడా అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. మేబీ నేను నిజం అది అని నేను అన్నాను. నిన్ను ఏంటి అది ఆ రూమర్ అనేది ఎందుకు వచ్చింది అనేది అది నాకు క్లారిటీ లేదన్న. ఇప్పుడు ఊర్లలో ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు అన్న, పడ్డారు కింద పడ్డారు, ఎందుకు పడ్డారు అంటే తాగి పడతారు కదా, మంది తాగి డ్రింక్ వేసి పడతారు. పడనోడు ఎవడు ఉన్నాడు ప్రపంచంలో? బండి మీకే పడ్డాడు ఉన్నాడు, కారు మీకే పడ్డాడు ఉన్నాడు, బొచ్చాడు ఉంటాయి. కింద పడ్డప్పుడు ఏమన్నా కుక్కడం వచ్చిందంటారు. ప్రతి ఒక్కరు చెప్పే మాట అది. నిన్నొక్కనే ఎందుకు టార్గెట్? ఏమో నాకు అర్థం. అంటే ఓవర్ యాటిట్యూడ్ కావచ్చా, లేదంటే నోరు సడన్ గా నేను అసలు ఊర్లో ఎవరితో తిరిగా, ఊర్లో అసలు మాట్లాడా, బయటనే ఏమున్నా నేను బయటకు మాట్లాడతలేడు బల్ప్ అని అట్లా ఇట్లా ఏమనుకురాను అనమాట. చిన్న నేను కింద పడ్డానికి అంత రూమర్స్. నిజం చెప్పు, నా ఇంటర్వ్యూలు అబద్ధాలు ఆడకు. బట్ నాకు ఇన్ కేసు నిజాలు తెలిసిన మళ్ళీ కెమెరా వేసుకొని వస్తే ఇంటికి చక్కగా వచ్చి చూడానా. ఎప్పుడు ఇంతవరకు గంజాయి తీసుకోలేను. ప్రామిస్ చేయొచ్చు. ప్రామిస్ అని తీసుకో. ఏ రోజు తీసుకోలేదు. గంజాయి తాగలే. ఊర్లో పిల్లలకు గంజాయి అలవాటు చేయలే. ఊర్లో పిల్లలు అంటే నాకు ఎవరితో నాకు తెలియదు. ఎవరితో తిరిగా నేను ఊర్లో ఎవరితో తిరిగా నేను. వెంకట్ అనే వ్యక్తి డ్రగ్స్ కి బివచ్చమైన అలవాటు క్యాండిడేట్. నాకు అలవాటు లేదు. ఎంత తాగుతావు? ఎన్ని తాగుతావు? కాటన్ లేపుతావు? 3 బిల్లు 2 బిల్లు తాగుతాను. ఓకే. ఓవరాల్ గా నిన్ను నెగిటివ్ అనుకునే వాళ్ళకి ఏం చెప్తావు? వాళ్ళు ఏమన్నా అనుకో, నాకు సంబంధం లేదు. అప్పటి నుంచి అనుకుంటున్నవారు కానీ ఇప్పటికి ఇట్లా అనుకుంటున్నవారు చాలా మంది, నేను పట్టించుకోను. ఓకే. ఉన్న ఊర్లో మనము ఏం చూపించుకోవద్దు, ఏం చేయొద్దు. సిట్టిన రూమర్స్ క్రియేట్ చేస్తారు మన పైన. ఓకే. అందుకే బయట నేను తిరుగుతా. బయట ఎవరు ఏమనుకున్నా మనకు బయట అనిపిస్తుంది, కానీ ఊరోడు మనం ముఖం పట్టుకుని అంటే మనకి ఎట్లా అనిపిస్తుంది? ముఖం పట్టుకుని అనే అంత అలుసు మనం ఇవ్వడం కూడా మన తప్పే కదా. అలుసు అంటే మనం చేసి తప్పే లేదు. నేను తప్పు అయినప్పుడు నేను భయపడతానా? గట్టిగా అడుగుదామన్నా ఇంట్లో ఆపేస్తారు. ఇంట్లో అనొద్దు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అంటారు. మరి చిన్నోళ్ళ మీదకి పెద్దోడు ఇట్లా రూమర్. నేను ఏమంటున్నారా, వెంకట్ అనే వ్యక్తి ఒకడే లేడు ఊర్లో మొగోడు. చాలా మంది ఈయన వయసు పిల్లలు ఉన్నారు. ఈయన నొక్కాయన్ని ఎందుకు ఐడెంటిఫై చేస్తారు? ఈయన ఎవరితో మాట్లాడినా ఈయన అంటాడు. అంటే ఫ్రెండ్స్ తో తిరుగుతారు కదన్న. ఇక ఫ్రెండ్స్ కొందరు అట్లా ఉంటారు, కొందరు మంచిగా ఉంటారు కదన్న. ఇక వాళ్ళతో తిరిగేసప్పటికి ఈయన ఇట్లా చెడ్డోడు అనుకొని అట్లా అనుకుంటారు. ఇప్పుడు ఓకే, నేను తీసుకొని అట్లా ఇట్లా మధ్యలో వినాయక చవితి అప్పుడు ఇష్యూ అయిందన్న. పోలీసు వాళ్ళు వచ్చేటప్పుడు ఇట్లా చెప్పిన, ఒక ఆయన నన్ను డైరెక్ట్ అన్నాడు గంజాయి లొల్లి చేస్తారని. నన్ను ముఖం పట్టుకొని అంటే ఎస్ఐ సార్కి చెప్పిన నేను, సార్ ఇప్పుడే హాస్పిటల్ ఏపీఎస్ వస్తుంది ములుగు పిఎస్ కదా. ఓకే. సార్ చెప్పిన, సార్ ఇప్పుడు నన్ను మెడికల్ చెకప్ చెప్పిరే, నేను గంజాయి తాగినట్టు ఇట్లా వెళ్ళింది, ఒకటే బీర్ తాగిన సార్ నేను ఇప్పుడు వినాయకులు వేస్తుందని, నేను గంజాయి తాగినట్టు ఇట్లా వెళ్ళింది అనుకో, కాళ్ళ కన్నా జీవితాంతం మండి ఉండే సార్ అని చెప్పిన. ఓకే, నీ పాయింట్ కదా. ఓకే, వెళ్ళినా వచ్చినావు, పెళ్లి చేసుకురు. ఏడికి కొండపోచమ్మకి వెళ్ళి పెళ్లి చేసుకున్నావు. ఎవరు పంతులు? ఎవరు పంతుల దగ్గర పోయి మా ఫ్రెండ్ గారు పెళ్లి చేస్తారని అడిగిరాం, ఇక్కడ పెళ్లి చేసుకోవచ్చు అని అడిగిరామంటే పెళ్లి చేస్తావు నువ్వు అని అడిగి వచ్చాడు. నేను చేయమడి ఇష్టలు అయితే నువ్వు వెళ్ళిపోరా అన్నాడు. ఇప్పుడు మీ పేరెంట్స్ కూడా తెలియదా అమ్మాయిని తీసుకొచ్చేసిన పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అని చెప్పారు? తెలుసు, ఫోన్ చేసి. మరి మీ పేరెంట్స్ రమ్మంటే అయిపో కదా. అక్కడికా? ఇంటి దగ్గర లేరన్న, పనికి వెళ్ళారు. పనికి వెళ్తే అంత ఓపిక లేదా అయ్యా? పనికి వెళ్ళారు. పని అంత ఇంపార్టెంట్ గా పెద్ద అదే ఉంది. హాఫ్ డే చేస్తే హాఫ్ డే కూలి ఇస్తారు ఊర్లలో, లేదంటే కూలి వంత వస్తారు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీస్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చేసుకోవాలి కన్నా, ఎట్లా మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలి ఇంటికి వచ్చినాక అట్లా అని చెప్పి. నీకు ఫస్ట్ పాయింట్, నీకు మమ్మీ అన్నా డాడీ అన్నా, నీకు ఒక ఫ్యామిలీ అన్నా పెళ్ళి అన్నా రెస్పెక్ట్ లేదంటే నేను అంట. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఉంది కాబట్టి మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినా నేను తీసుకొచ్చినా అని. లేకపోతే నేను ఎందుకు చెప్తాను, డైరెక్ట్ పెళ్లి చేసుకొని ఇంటికి వస్తుంటే. ఉంది కాబట్టి ఫోన్ చేసి చెప్పిన. రెస్పాన్సిబిలిటీలు ఉన్న వెంకటు ఒకతే ఆడపిల్ల వాళ్ళ ఇంట్లో, తెలుసా ఆ విషయం నీకు? తెలుసు. ఒకటే బిడ్డ, మా బిడ్డ పెళ్ళి ఇట్లా చేయాలి, మేము ఇట్లా చేయాలి, ఇట్లుండాలి, ఇట్లా మా ఫ్యామిలీలను చుట్టాలని పిలవాలి, గ్రాండ్గా పెళ్లి చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు.
అవును. వాళ్ళ ఆశలల్లో మన్ను పోసినవు నువ్వు అని నేను అంటున్నా. అట్లా అనుకున్న వాళ్ళు మరి ఇట్లా అనుకోవచ్చు కదా, నా అమ్మాయి నన్ను నమ్ముకొని ఉంది, నేను అప్పుడు తీసుకోకపోతే రోడ్డు పైన ఒకవేళ వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి పోతాను. నువ్వు నిజంగానే లవ్ చేస్తే తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి, అప్పటికే మేము వాళ్ళ మమ్మీతో నువ్వు మాట్లాడినావు. నేను ఫస్ట్ ఇట్లా దింపేసి వచ్చిన కన్నా తీసుకెళ్లి దింపేసి మమ్మీ అన్నప్పుడు కొడుతుంది, పడాలి, మనం చేసేది మంచి పని కాదు, సరే ఓపిక పడదాము అని చెప్పాలన్న ఆలోచన లేదా వెంకట్కి? 2 times దింపేసి వచ్చిన 100 సార్లు దింపాలి. 2 times ఓపిక లేదా? 3వసారి ఈమె ఇట్లా ఓకే అన్నది, వెళ్ళిపోయి చేసుకుందాం, మ్యారేజ్ చేసుకుందాం. అమ్మాయికి తెలియలేదు, నీకు తెలియలేదా? ఉందన్న. దోస్తాన్లో తిరుగుతావు. ఓడు అన్మెచ్యూర్డ్ ఉంటాడు, మెచ్యూరిటీ ఉంటాడు, అందరు ఎడ్యుకేషన్ చదువుకున్నావు మంచిగా. నేనేం చెప్తా వెంకట్, నువ్వు తప్పుగా అనుకోలేదన్నా. గ్రాండ్గా జరిగే పెళ్ళిని నీ తొందరపాటు వల్ల, వాళ్ళ ఎట్లకే పిల్ల ఇస్తాం మేము అన్నప్పుడు ఇప్పటిదాకా 2 సంవత్సరాలు అయిపోయింది కదా, మేము ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి 2 years ఇప్పటిదాకా ఆగితే మంచిగా పెళ్లి చేసేవాళ్ళు కదా గ్రాండ్గా. మీ అమ్మ వాళ్ళకి అంత గతి లేదారా? మేము ఆగుతామని చెప్పినాం కదా అన్న, ఆగుతామని చెప్పి. నీ బాధ అంతా ఏంటంటే నేను డైలీ మాట్లాడకుండా సరే జస్ట్ మెసేజ్ అన్న. నాకు ఏం అర్థమవుతుందంటే నేను చెప్పిందే వినాలి, నీకోసం అమ్మాయిని నేను చెప్పింది మన ఏనాడు అనలే అన్న, నేను చాటింగ్ జస్ట్ హాయ్ తిన్నావా ఉన్నావా అన్న. 3 months 4 months అంతా క్లోజ్ అయిపోయినాం అన్న. సడన్ గా ఎవరి కోసమైనా అంటే ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం కదా అన్న. లవ్ ఏం లవ్? మీది లవ్వా? మీకు వయసు ఉందా లవ్ చేసుకోనికి? పోనీ లవ్ ఉందా? నీకు వయసు ఉందా? పోనీ అమ్మాయికి వయసు ఉందా? మాకు ఆ టైంలో అట్నే అనిపించింది లవ్. కళ్ళు నెత్తికి ఎక్కినప్పుడు అట్లనే ఉండేది తమ్మి. ఆ టైంలో అట్నే అనిపించింది అన్న. చాలా నేను ఒకటి చెప్తాను తమ్మి, రేపు పొద్దున నువ్వు చెప్పే రోజులు వస్తాయి, నువ్వు గుర్తు పెట్టుకో. నేను మాట్లాడేది తప్పైతే నువ్వు ఫీల్ అయినా నాకు ఏం ప్రాబ్లం లేదు, బట్ ఏదో ఒక రోజు సంతోషాన్ని నీకు గుర్తొస్తాడు. ఎందుకు చెప్పిండు అనేది చెల్లె, నేను ఏం చెప్తున్నాంటారా, ఒక్కతే పెట్టావు ప్రతి పేరెంట్స్ కి. ఇప్పుడు నీ కొడుకున్నారా, నీ కొడుకు మంచి పని చేసినావు బిడ్డ, పోవా 10 రూపాయలు ఇచ్చి పంపిస్తావా? నా కొడుకు ఒకడే కొడుకు, నేను మంచిగా వానికి పెళ్లి చేయాలన్న ఆలోచన లేదా నీకు? క్విక్ అనగానే ఇట్లా రెక్క పెడుతున్నావు కొడుకు దిక్కు. నీకు ప్రేమ ఉంది నీ బిడ్డ మీద, మీ మమ్మీకి లేదా నీ మీద? చెప్పరా? నిన్ను అంత నువ్వు వయసు వచ్చినా మీ అమ్మ నిన్ను అనలేదంటే, ఇదే పెద్దగా అయింది బిడ్డ, ఈడేరికి వచ్చిన బిడ్డ ఒక మాట అనవద్దని ఎంతగానో మోపిక పడతారు వాళ్ళు కూడా. ఒకటే ఆలోచన రా, ఇప్పుడు మేము అన్నా వినలేదన్నా అని అంటున్నాడు వెంకట్. జెన్యున్ గా మాట్లాడుకుందాం రా. మీ అమ్మ వాళ్ళు చేసిన తప్ప, మీరు చేసిన తప్ప? గట్టిగా చెప్పు. మేము చేసిందే తప్పన్న కదా. కానీ అప్పుడు ఆ సిచ్యువేషన్ లో మాకు అదే సిచ్యువేషన్ రా. మా టైంలో మాకు మేం చేసేది కరెక్ట్ అనిపించింది అన్న. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పటికైనా మాట్లాడుతురా? ఇప్పటికైనా మాట్లాడుతుంది. ఒక ఆడపిల్లకి ఒకతే బిడ్డ, గౌరవంగా పెంచిర్రా లేదంటే అమ్మ పోయి సిమెంట్ బస్తాలు మోయి లేదంటే ఇటుకలు మోయి అని పెంచిరా? నేను ఏ రోజన్నా అనిపించిందారా, అరే నేను ఈ పని చేయకపోతే బాగుండేది, మా మమ్మీ వాళ్ళు చెప్పినట్టు తింటే బాగుండేది, ఇంకొంచెం ఓపిక పడితే బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చిందా కన్నా? ఇప్పుడు ఒకసారి అనిపిస్తుంది, ఒక్కదాన్ని ఉన్నప్పుడు. ఇంట్లో గిన్నెలు గడుగుడు, అబ్బాయికి సదరడము, ఈ వయసులో నాకు ఇదంతా ఎందుకు అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఎప్పుడన్నా ఈయన లేనప్పుడు ఆలోచన వచ్చి ఏడ్చిన రోజులు ఉన్నాయా? ఏడవలే కానీ అనిపిస్తుంది. చిన్న వయసురా. ఓకే, అనిపించినప్పుడు ఎట్లా మోటివేషన్ చేసుకుంటావు? ఎప్పుడన్నా మమ్మీకి ఫోన్ చేయాలని ఎప్పుడు అనిపించలేదా? అనిపించింది కానీ ఇంకా మమ్మీ మాట్లాడే సిచ్యువేషన్ ఉండదేమో, మళ్ళీ ఏమన్నా అంటే వాళ్ళ మమ్మీకి డాడీకి అయితే కదా. కాదు, ఎప్పుడన్నా ట్రై చేసినావా? చేసినా. ఏమన్నారు? మమ్మీకి నా నంబర్ కలవదు, బ్లాక్ లిస్ట్ లో పెట్టేసి. మమ్మీకి కలవదు, డాడీకి కలవదు. బాబు పుట్టింది కదా, ఒకసారి ఇంటికి వెళ్తే ఏమైతుండే, కొడుతో దెబ్బేస్తున్నానేమో నీ మీద. నిన్నుగన్నామనే కదరా కాచలే, నిన్నుగన్నామనే కదా, ఓ దెబ్బేస్తుండొచ్చు, అల్లు నువ్వు మాట అంటుండొచ్చు. పెళ్ళి అయిపోతే బాబు పుట్టింది కదా, సరే ఆలోచన రాలేదా ఇది? ఇప్పుడు బాబు పుట్టినాక పురుడు చేస్తారు కదా, అప్పుడు పిలిచినాం. అప్పుడు వచ్చింది మమ్మీ, పురుడికి వచ్చి ఆయనకు బట్టలు పెట్టింది, కన్నయ్యకి, నాకు పెట్టింది, ఈయనకు పెట్టింది. 21 days కి చెప్తే మమ్మీ రాలే. ఇంకా అప్పటి నుంచి మాట్లాడతలేం. మమ్మీ వస్తే వీళ్ళు ఏమన్నారంటే, అత్తమ్మ వాళ్ళు, మీ మమ్మీ వస్తే కదా 21 days కి, అప్పుడు వాళ్ళతో పంపిస్తాము కొన్ని రోజులు వాళ్ళ ఇంటికి అని చెప్పినారు. కానీ మమ్మీ 21 days కి రాలే, బాబు 21 days కి. బాబు కడుపులు ఉన్నప్పుడు కావచ్చు, కడుపులు ఉన్నప్పుడు ఏదన్నా మా మమ్మీ నా పక్కన ఉంటే బాగుండు ఇచ్చింది. పెయిన్స్ వచ్చేటప్పుడు ఇట్లా పక్కకు లేదు మమ్మీ.
ఒక ఆడపిల్లకి వెంకట్ నేనేమంటా Hmm. మీ ఈ ఇంటర్వ్యూ వల్ల ఇంకో నలుగురికి అర్థం కావాలన్న ఇంటెన్షన్ అనేది అది తప్ప మిమ్మల్ని ఏదో ఏడిపించి అది చేయాలని కాదు. ఎందుకంటే మనం మొగోళ్ళంతమ్మా, మన మైండ్ సెట్ వేరు. ఒక ఆడపిల్లకి ఎట్లుంటుందంటే ఎంత మనము ఇప్పుడు అన్నీ మనకు చెప్పుకోలేరు, ఎంత హస్బెండ్ అయినా అన్ని విషయాలు మనకు చెప్పుకోలేరు. ఓకే, అనిపించి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నువ్వు డెలివరీ టైంలో కూడా మమ్మీ ఉంటే బాగుండు, మా మమ్మీ కోపం మీద వీళ్ళ మమ్మీ చెప్పాలి ఇక మా మమ్మీకి ఇట్లా డెలివరీకి ఉందని చెప్పాలి. అంతకన్నా ముందు ఎప్పుడైనా ట్రై చేసినావా మమ్మీతో మాట్లాడడానికి, డాడీతో మాట్లాడడానికి? మమ్మీకి ఫోన్ చేస్తే మమ్మీ వచ్చింది బేబీకి బాగాలేదు అన్నప్పుడు. అప్పుడు డెలివరీ అయిన తర్వాత? డెలివరీ కాకముందు ప్రెగ్నెంట్ వచ్చింది. ఉన్నప్పుడు ఓకే, అప్పుడు ఏదో చిన్న ఇష్యూ అయిందని ఆ చెప్పి. బేబీకి బ్రెయిన్ లో వాటర్ ఉందన్నప్పుడు చెప్తే వచ్చింది. వస్తే తీసుకొని వెళ్తాం, మా పిల్లల్ని మేము చూపించుకుంటాం, అక్కడ అబార్షన్ చేయాలంటున్నారు కదా చేపిస్తామని అన్నారు. అంటే వీళ్ళ మమ్మీ ఇట్లా పంపించాలి, మా పిల్లోడు ఎట్లున్నా సరే మేము చూపించుకుంటాం, అబార్షన్ చేపించమని వీళ్ళ మమ్మీ వాళ్ళు వదిలి చేసారు. ఇంకా మమ్మీ వాళ్ళు అటు నుంచి అటే చేపించుకుందాము అపోర్షన్ అనే థాట్ మీదే అనుకుంటా. మాది కాదన్న, మాది కాదు. నేనే ఒకటే ఏదో చెప్పిన. వీడియోలో ఏదో రోడ్డు మీద నిలబడి ఏదో వీడియో తీసినట్టు. అవునవును, అప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తునికిల్ అది ఆ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు. తునికిలు ఏ హాస్పిటల్కి వెళ్తారు? ఆడ రోడ్. అది కాదన్న, తునికి నుంచి వెళ్తున్నాం, మా అక్క వాళ్ళు ఉంటారు అక్కడ. ఓకే, ఇట్లా వస్తుందంటే అక్కడ పడినప్పుడు వాడు వీడియో తీస్తాం. మాకు తీసేయాలని ఉద్దేశం ఏం లేదు. ఓకే. డాక్టర్స్ మమ్మల్ని ఆలోచించుకోమన్నారు. ఇంకా టైం దాటిపోలేదు, మీ ఇష్టం, మీరు ఊ అంటే అని చెప్పారు. అదే ఏమో చెప్పింది నాకు. ఒక ఆలోచన, మీరు చిన్నపిల్లలే కదా, అవును. అంత తొందరగా ఫ్యామిలీ ప్లానింగ్ ఎందుకు చేసుకున్నారు? ఇంకో కొంచెం ఆగుదామన్న ఆలోచన ఎందుకు రాలేదు? ఫస్ట్ ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు నేను అబార్షన్ చేసుకుంటా అని చెప్తే ఈయన అన్నాడు మళ్ళీ పుట్టే ఛాన్సెస్ ఉంటాయో లేవో దేవుడు ఇచ్చినప్పుడే తీసుకోవాలి కదా అని అనుకున్నాను. అది కూడా కరెక్ట్. కావాలంటే మళ్ళీ గారు బయటికి ఇప్పుడు బాబు బాబు సూపర్. బయటికి పోతే 10 మంది 10 మాటలు అంటారు. ఎట్లున్నా సరే మన బాబు మన పాప మనకే అవుతారు. ఈ ఒక క్వశ్చన్ వేస్తారా, ఇది నీకు బాధ అనిపించచ్చు. నువ్వు చేసిన తప్పుకి మీ అమ్మ వాళ్ళు తలెత్తుకొని తిరుగుతురా ఇప్పటికి? పోదు మా మమ్మీ ఎవరి ఇంట్లోకి. నువ్వు చేసినప్పటి నుంచేనా అంతకన్నా ముందు నుంచి కూడా? నేను చేసినప్పటి నుంచి. అప్పుడు అయితే మమ్మీ నేను కలిసిపోతుండే ఎక్కడికైనా, ఇప్పుడు మమ్మీ ఇంట్లోనే ఉంటుంది, ఎటు పోదు. దాని తర్వాత కూడా మీ అమ్మ వాళ్ళని రెచ్చగొట్టినట్టు మీరిద్దరు వీడియోలు తీయడము, వాళ్ళు ఎటన్నా పోని ఏమైనా వేసుకొని నేనైతే హ్యాపీగా నా లైఫ్ నేను హ్యాపీగా లీడ్ చేసిన అన్న ఇంటెన్షన్తో కొన్ని వీడియోలు, అంటే మీరు జస్ట్ రీల్స్ వర్షన్లో చేయొచ్చు. రీల్స్ వర్షన్ చేసినాం. కానీ అరే వాళ్ళు ఇబ్బంది పడతారే మా ఇద్దరిని చూసి, కనీసం వీడియోలలో చూసి నిన్ను చూసి నా బిడ్డ పోయింది అని బాధపడతారన్న ఆలోచన కూడా నీకు రాలేదు? కొన్ని రోజులు తీయలే అన్న, కొన్ని రోజులు తీయలే, వీడియోస్ తీయలే, బాధపడతాను తీయలే, అసలు వీడియో స్టార్ట్ చేయలే. మేము అప్పుడు డ్యూటీ పర్పస్లో డ్యూటీ గురించి వెతుక్కుంటున్నాం ఇద్దరం. కొన్ని రోజులు సెట్ అయ్యేదాకా, మ్యారేజ్ అయినాక ఇంకా అంతెందుకు. అసలు నాకు కెమెరా అంటేనే పడదు, రీల్స్ తీయడం వీడియో చేయడం నాకు అస్సలు నచ్చదు. ఇంకా ఎటు డ్యూటీ దొరకాలి ఏం లేదు ఇక సిచ్యువేషన్. తిననీకి తాగనీకి నీళ్ళు గిట్ట లేవు అప్పుడు. అయ్యో 2 రూపీస్ ఉన్నాయి, ఇంకా 3 రూపీస్ అయితే కాయిన్ వస్తే ఫిల్టర్ వస్తాయి, వాటర్ వస్తాయి మనకు 20 లీటర్స్. బాయికా నుంచి తెచ్చుకున్న కొబ్బరి బొండాలతోటి ఆ వాటర్ తిని అన్నం తిని వాటర్ కోకోనట్ వాటర్ తాగు. అనిపించింది అప్పుడు ఎప్పుడన్నా అనిపించిందా నేను వేస్ట్కి ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే అయిపో తొందరపడ్డా? ఆ సిచ్యువేషన్ అనిపిస్తుంది. మమ్మీ డాడీ గుర్తుకొచ్చారా? ఇంటికాడ నిమ్మలంగా కడుపు నిండా తిని స్కూల్కి పోమంటే కథలు పడ్డా అట్లా ఏమన్నా అనిపించిందారా? అట్లా అనిపించలే కానీ కొన్ని రోజులు ఆగి చేసుకుంటే మమ్మీ వాళ్ళకి ఇట్లా ఒప్పుకుంటే మంచిగా బతుకుదు, మేము మా వరకు మేమైనా మంచిగా ఉందాం కదా అనిపించింది. ఓకే, మీ ఫ్యామిలీ కొంచెం హై లెవెల్ అంటే రిచ్ ఫ్యామిలీయా వీళ్ళ ఫ్యామిలీయా? ఎక్కువ ఆస్తి ఎవరికి ఉంది? వీళ్ళకే ఉందండి. కనీసం నీకు పెళ్లి చేసే సోమత కూడా లేదా మీ అమ్మ వాళ్ళకి? ఉంది కదరా, కనీసం 5 తులాలో 10 తులాలో బంగారం పెట్టి కాళ్ళు గడిగి పెళ్లి చేసిస్తుంటారు. నీ తొందరపాటు అనేది ఈ టాపిక్ని ఎందుకు ఇంత పోర్ట్రేషన్ చేస్తున్నా అంటే రేపు పొద్దున మీ వయసులో ఉన్న ఆడపిల్లలకి ఇది అర్థం కావాలి. లవ్కి పెళ్ళికి చాలా డిఫరెన్స్. మొగోడు లవ్లో ఉన్నప్పుడు చాలా బుజ్జి కన్నా అంటాడు, పెళ్ళైన తర్వాత బరువు బాధ్యతల మీద పడి ఆ ప్రేమ చూపించలేకపోవచ్చు. మీరు ఎక్స్పెక్టేషన్ చేయడంలో తప్పేం లేదు, కానీ వాళ్ళు ఇవ్వాలంటే వాళ్ళకి 100 టెన్షన్లు. నేను పెళ్లి చేసుకున్నా, ఓ అమ్మాయి నన్ను నమ్మొచ్చింది, బయటికి వెళ్ళాలి, డబ్బులు ఎట్లా తేవాలన్న ఇంటెన్షన్ ఉంటుంది. ఆ టైంలో ఆ ప్రేమ లేకపోయేసరికి మీ మైండ్ సెట్ మారి కొంచెం డిస్కషన్లు కూడా అవుతాయి. ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా మీకు పెళ్ళైన తర్వాత? ప్రేమ అంటే దీనివల్ల డబ్బుల వల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డాం ఇద్దరం, కానీ మా ఇద్దరి మధ్యన అయితే వేరే పరంగా గొడవలు ఏం కాలే. డబ్బుల పరంగా ఇబ్బంది అంటే ఎట్లా? ఇప్పుడు కోకోనట్ వాటర్ తాగుకుంటా కారం పొడి అల్మిల్లిగడ్డ నూనె పోసుకొని తినాల్సిన అవసరం ఏముంది?
ఇట్లా ఇంకా మంచిగా ఈమె ఉద్దేశం ఏమనుకుంది అంటే ఇప్పుడు చేసుకునే తొందర పడ్డాము, తర్వాత చేసుకుంటే మా వాళ్ళు మంచిగా చేస్తుండే మంచిగా ఉంటుంటే అని ఏమనుకుంది. నేనేమనుకున్నా ఈమెను ఎట్లెందుకు చూసుకోవాలి, నేను ఏదో ఒకటి చేసినా మంచిగా చూసుకోవాలని నేను అనుకున్నా. చేసుకున్నా కదా ఎట్లా చూసుకున్నా నా భార్యని మంచిగా చూసుకోవాలని నేను అనుకున్నట్లా. ఎన్ని రోజులు ఇది ఈ ట్రగుల్స్ కావచ్చు, ఈ ప్రాబ్లమ్స్ ఎన్ని డేస్ ఇది? 5 months. 5 months. మ్యారేజ్ అయిన నుంచి కన్ఫర్మ్ అయ్యేదా. ఆ మధ్యలో ఎప్పుడన్నా ఆయన వదిలేసి మా అమ్మల ఇంటికి పోవాలి ఆయన ఉన్నాడని మనం కొంచెం ఓపెన్గా మాట్లాడదాం. ఫీల్ అయ్యేది ఏం లేదు, అనిపిస్తుంది ఎవరికైనా. ఎప్పుడన్నా అనిపించింది మా అమ్మల ఇంటికి వెళ్ళిపోతే బాగుండు, ఎందుకు ఈయనతో నేను బయట ఉన్నప్పుడు అయితే అనిపించలే, ఇంట్లో ఏదైనా లొల్లిలో అయితే చెప్పేసా ఫేస్ టు ఫేస్ వెళ్ళిపోతాం మా అమ్మలు. అట్లా చెప్పే. లొల్లిలు అంటే ఏ పరంగా మీ ఇద్దరికి గొడవలు అవుతుంటాయి? వీడియోస్ కానీ నార్మల్ గా ఇంట్లో ఏమైనా లొల్లిలు ఉంటాయి కదా అంతే, చిన్న చిన్న కామన్ ఉండే. చిన్న చిన్న చిన్నవే అనేసి ముఖం మీద చెప్పేస్తాను. మరి ఇప్పుడు బాబు పుట్టిండు ఎట్లా పోతారా? ఆడతా ఏం చేస్తాను, ఇప్పుడు ఏం లొల్లిలు లేవు. బాబు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చాలా ఇట్లా లొల్లిలు. డబ్బులు లేకుండానే లొల్లిలు స్టార్ట్ అయ్యాయి. డబ్బులు చాలా ఇబ్బంది. ఎప్పుడన్నా నీకు అనిపించింది అమ్మా తొందరపడ్డా, నేను కొంచెం ఇంకా ఆగితే బాగుండు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు? ఆ ప్రాబ్లం నాకు అట్లా అనిపించలే, కానీ ప్రాబ్లమ్స్ నుంచి ఎట్లా బయట పడాలని అనిపించింది నాకు. బయట పడి నేను ముంగట ఇట్లా తిరగాలి అట్లా అనిపించింది నాకు. నువ్వు పెళ్లి చేసుకొని ఊర్లోకి పోయినప్పుడు ఎవరన్నా నిన్ను హట్ అయ్యేటట్టు ఒక మాట అన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారు? ఎవరు అనలే, అంటే బయట అనుకోవచ్చు కానీ మనం ముంగట వాళ్ళు వీళ్ళు వచ్చారే నీ గురించి ఇట్లా అనుకుంటారు నీ దోస్తులు చెప్పడం కానీ ఎవరు ఏం చెప్పాలి. నేను ఫ్రెండ్స్ ఊర్లో ఎవరితో తిరిగాను, మొత్తం బయటనే ఊర్లో 2-3 అన్నలతో తిరుగుతా, అన్న వాళ్ళతో పెద్ద అన్న వాళ్ళతో తిరుగుతా, కానీ ఇక బయటనే మొత్తం ఫ్రెండ్షిప్ అంటే ఊర్లో పోతుంది తిరిగే అంతే. వ్యవసాయం మొత్తం వచ్చా? జస్ట్ వీడియోల కోసం అట్లా? వీడియోల కోసం కాదన్న, మరో నాకు వ్యవసాయం అసలు రాదన్న. బయకాడ పత్తేరుడు, చిన్న ఉన్నప్పుడు పత్తేరేవాడు, ఈ పనులు తెలుసు. ఫ్రెండ్స్ వాళ్ళ బయల కాడ అడిగి పోతే చూస్తే గానీ నాకు వ్యవసాయం అసలు రాదు. ఈ మధ్య కౌలు తీసుకున్నా కాబట్టి నాకు వచ్చింది నేను చేస్తున్నా. ఎన్ని ఎకరాలు తీసుకున్నావు? 2 ఎకరాలు. 2 ఎకరాలు. పరిస్థితి బాగాలేదు, ఎంతో కొంత సంపాదించుకోవచ్చానా లేదంటే? సంపాదించుకోవచ్చని కాదు, ఇప్పుడు డ్యూటీలోకి ఏడి పోయినా కానీ వద్దంటారు. ఎందుకు? కంపెనీ ఇద్దరు ఒకదానికి వస్తే ఎట్లా మీరు అంటారు. ఈమెను ఒకదాన్ని పంపించడం ఈమెకి ఏం తెలియదు, కానీ ఇక్కడ ఒకదాన్ని పంపించడం నాకు ఇష్టం లేదు. వేరే దాంట్లోకి మీరు ఇద్దరు ఇంట్లోకే వచ్చారు అనుకో, మీ ఇద్దరు ఒక రోజే కంపెనీ బంద్ చేస్తారు, ఏదన్నా ఫంక్షన్ ఉన్నా ఏమున్నా. అరే కరెక్ట్ కదా, వాళ్ళ ఇంటెక్షన్ కూడా కరెక్ట్. నేను అని చెప్పినా మేము బంద్ చేసే సిచ్యువేషన్ ఇట్లా కాదు, మాది రెగ్యులర్గా వస్తాం మేము అని చెప్పినాం. సిచ్యువేషన్ అలాంటి అట్లా అని చెప్తే సిచ్యువేషన్ తో మ్యాటర్ కాదు, అట్లా అయితే వద్దని చెప్పారు. మేము ఒక పంపిద్దామంటే మీకు ఇక్కడ ఎవ్వరు తెలియదు. అప్పుడే స్టార్టింగ్ అన్న మ్యారేజ్ అయినాక స్టార్ట్ అయ్యా కొత్తగా, అప్పుడు ఏమకేం తెలుస్తుంది. ఈమెను పనికి పంపించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? పనికి కాదు, ఒక 2 months తీసుకువెళ్ళాక డబ్బులు వస్తాయి కానీ రెంట్ అడ్వాన్స్ ఇట్లా అన్ని కట్టేసుకొని తర్వాత మేము ఇంటి దగ్గర వస్తాయి, ఒక టీవీ ఇట్లా తెచ్చి మాకు టైం పాస్ అయితే ఇంటి దగ్గర, అప్పుడు నేను ఒక్కరిని వెళ్తా డ్యూటీకి అని చెప్పి ఆలోచన వచ్చింది నాకు. ఓకే ఓకే, నీ పాయింట్కి వస్తే మీ చుట్టాలు ఎవరన్నా టచ్లో ఉన్నారా? పెద్దమ్మ వాళ్ళు మాట్లాడుతారు. ఏమంటది పెద్దమ్మ, ఎందుకే తొందరపడ్డావు అట్లాంటివి? అట్లా ఏం అనలేరు, కానీ మేము చెప్పినట్టు చేసుకుంటే అయిపో కదా, ఆ పిల్లోడికి ఇచ్చేద్దాం కదా, మీ బతుకైనా ఇప్పుడు మంచిగా బతుకురు కదా అని అంటారు. కరెక్టే కదా మీరు చెప్పింది. ఓకే, ఎప్పుడన్నా మీ మమ్మీ మీద నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా కోపం వచ్చిందా? ఎప్పుడు రాలా. ఇప్పుడు ప్రజెంట్ ఎప్పుడన్నా ఈ మధ్య ఎప్పుడన్నా ట్రై చేసినావు మమ్మీతో మాట్లాడదాం, డాడీతో మాట్లాడదామని? డాడీ అంటే ఎక్కువ ఇష్టం, మమ్మీ అంటే ఎక్కువ ఇష్టం? ఎందుకు డాడీ అంటే ఇష్టం? మమ్మీ మంచిగా చూసుకుంటది ఫస్ట్ నుంచి అయినా కానీ. డాడీ పనికి పోతాడు, లేస్తాడు, పనికి పోతాడు. మరి వాళ్ళు తెస్తేనే కానీ ఇంత పెద్ద. కానీ నాకు బాండింగ్ లేదు డాడీతో, ఎక్కువ బాండింగ్ లేదు, అంటే క్లోజ్నెస్ అనేది ఎక్కువ లేదు. అంటే అందరికి ఆడపిల్లకి తండ్రితో ఉంటుంది బాండింగ్, అమ్మతో ఉంటుంది ఎక్కువ. ఓకే, ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, సరే లవ్ చేసుకురు, మంచిగా చెడ ఓకే అయిపోయింది. మీ మమ్మీ వాళ్ళ ఇంటికి పోవాలని ఉందా లేదా? పోవాలని ఉంది, కానీ మమ్మీ వాళ్ళు ఏమంటారు అన్న ఒక భయం. ఏదో ఒకటి అంటారు కంపల్సరీ, ఊకే అన్నారు కదా, ఒకసారి తిడతారు, కోపం ఉంటుంది, కన్నోళ్ళు కదరా, ఆ మాత్రం ఉండదా? ట్రై చేద్దాం, ఒకసారి ఫోన్ చేద్దాం మమ్మీకి. ఏమో నా ఇంటర్వ్యూ వల్ల నాకు చూసిన వరకు నేను చెప్తా. మళ్ళీ మమ్మీకి డాడీకి లొల్లి అయితే అరే ఒకసారి అయితే లొల్లి, నువ్వు పుట్టనప్పటి నుంచి అలా లొల్లిలు, మొగోడు పెళ్ళాలకి లొల్లిలు అనేది కామన్ రా. అది నీకు తెలుసో నాకు తెలియదో, నాకు తెలియదు. మొగోడు పెళ్ళాలకి కొట్లాట అనేది అలా ముచ్చట తీరు. అది ఒకసారి ట్రై చేద్దాం, తప్పే ఉందిరా. ఇప్పుడు చెల్లె ఇప్పుడు నీకు అయిపోయింది, ఇంకా బాధపడు ఎందుకు, మంచిగా బతుకుతున్నారుగా ఇప్పుడు. సరే ప్రాబ్లమ్స్ అనేది ఉండాలి, మనిషి అన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటేనే మనం ఎట్లా బతకాలనేది తెలుసు. సరే ట్రై చేద్దాం మమ్మీకి,
నేను చెప్పి చూస్తా, అయిందేదో అయిపోయింది, ఒక బాబు పుట్టిండు, వచ్చింది కదా ఆల్రెడీ, సరే అడుగుదాం. అరే ట్రై చేయడంలో అడగంది అమ్మాయిని అన్నం పెట్టదురా చెల్లే, తప్పేముందిరా దాంట్లో. ఆమె ఏం చెప్తుందో విందాము, ఆమెకి ఏం కోపం వచ్చిందో విందాము, తప్పేముందిరా దాంట్లో. ఏదో టైంలో కలవచ్చు కదా. మమ్మీ డాడీ ఏం లొల్లి అవుతుంది, డాడీ నువ్వు నంబర్ నేను చేస్తాను, నువ్వు టెన్షన్ ఏం కొట్టాడు. నంబర్ నేను మీ మమ్మీ డాడీ దగ్గర కెమెరా తీసుకుని నాకు పెద్ద విషయం ఏం కాదు, పుట్టిగా దొరికిపోతుంది అట్లా అడ్రస్. నువ్వు సోషల్ మీడియాలో ఉన్నావురా, ఏమైతే చెప్పు, ఓ మాట అంటే అంటారు. ఆమె బాధపడుతుంది, మా వల్ల ఎందుకు వాళ్ళిద్దరు గొడవలు అట్లా. గొడవలు అనేది ఎప్పుడు ఎన్ని రోజులు ఉంటారు ఇట్లా? మాకిట్లు ఉంటది కానీ పోవాలి వాళ్ళ దగ్గర. అదే అంటున్నా తమ్ముడు ఇప్పుడు నువ్వు ఎక్కువ దోస్తులా తిరగనన్నావు. ఏం పేరు మమ్మీ పేరు? శోభ. డాడీ పేరు? బద్రి. చేద్దాం ఒకసారి, అడుగుదాము. వర్కౌట్ అయిందా? వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ కాకపోతే లైట్ తీసుకుందాం. కోపం ఉంటుంది లేదు, తల్లి అన్నప్పుడు గా మాత్రం కోపం లేకపోతే ఎట్లుంటుంది. కానీ శోభ ఎవరిస్తారు ఫోను? ఊరికి పోయిందా? అన్నీ తెలుస్తాయి, మమ్మీతో మాడతావు ఫోన్లో. ఆల్రెడీ ఎట్లుంటారు అని ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. అట్లా టచ్ లేకుండా ఇట్లా తెలిస్తే మనస్ఫూర్తి ఉంటుంది. ఏ మీ అమ్మమ్మతో మాడతావా? అమ్మమ్మ ఫోన్ ఎత్తట్లేదు, ఏం తింటుందో ఆ పడుకో ఈ పడుకో ఏమంటుంది. కానీ అయిందేదో అయిపోయిందిరా, మంచిగా చెడా సెకండ్ తప్పు చేయనోడు ఎవడున్నాడు. కానీ కొంచెం లైఫ్ రా ఇది, కొంచెం చూసుకొని చేసుకుంటే బెటర్ అంతే ఏదైనా. ఓకే, ఇప్పుడు పెళ్ళయింది, ఫస్ట్ గొడవ పడ్డది దేని గురించి? ఎప్పుడన్నా కొట్టిండా వెంకట్? దేని గురించి? ఇంట్లోనే పైసలు లేవు, వీడియోస్ ఇవ్వమంటే వీడియోస్ ఇవ్వవు, ఎట్లా పైసలు వస్తాయి, మనం ఎట్లా బతుకుతామని అట్లా లేనప్పుడు. ఏమన్నావు అప్పుడు నువ్వు? నీ రియాక్షన్ ఏంది? ఏమైంది, నేను చెయ్యాను, ఎంత ఏమన్నా బెదిరించినా నేను చెయ్యా, నాకు కెమెరా అంటే పడదు అన్నాడు. అప్పటికి చేసేవాళ్ళు కదా మీరు పెళ్లి కాకముందు? ఇష్టం లేకుండా ఎక్కువ నార్మల్ గా చేస్తున్నానా? వీడియోలు చేసారని పెళ్లి చేసుకున్నావా, లేదంటే మంచిగా చూసుకుంటారని పెళ్లి చేసుకున్నావా? మంచిగా చూసుకుంటాను పెళ్లి చేసుకున్నాను నిజంగా. ఎట్లా చూసుకుంటాడు? కేరింగ్ ఎట్లుంటది వెంకటది? మంచిగా చూసుకుంటాడు, ఎవరిని ఏమననియాడు, టైంకి తిన్నావా. ఎప్పుడన్నా వాళ్ళ మమ్మీకి నీకు ఎప్పుడన్నా గొడవ అయిందా? వాళ్ళ మమ్మీకి నాకు ఏం గొడవ లేదు, వాళ్ళ మమ్మీ ఇట్లా మంచిగా చూసుకుంటది. తమ్ముడు మరిది ఇంకా మంచిగా చూసుకుంటాడు. ఓకే, తమ్ముడు లాగా ఉంటాడు నాతోటి క్లోజ్ గా ఉంటాడు. ఎప్పుడన్నా ఇప్పుడు ఈ మధ్య మీరు బాగా సంపాదిస్తున్నారు, పెళ్ళైన తర్వాత మీరు ఇప్పుడు సెట్ అయ్యారు కదా, ఇప్పుడు వెల్ సెటిల్డ్ కదా, ఎంత సంపాదించారు? మేము స్టార్ట్ అయినప్పటి నుంచి, పొలం కౌలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 2.5 lakhs. 2.5 lakhs. ఓకే వెంకట్, మీ మమ్మీ డాడీ ప్రజెంట్ ఏమంటున్నారు? మీ డాడీ ఏమంటున్నాడు? ఇప్పుడు డాడీని ఇంటికి తీసుకొచ్చారు, తమ్ముడికి నీకు ఎలా ఉంటది ర్యాప్? తమ్ముడు నాకు అన్న అట్లా ఏముండదు, అరే తొరే మంచిగా చూసుకుంటారు అన్న, అంతే. ఏదన్నా సరే మా వాడు మంచిగా మొత్తం డైరీగా మాట్లాడేస్తాడు ఏదన్నా. ఎప్పుడన్నా మమ్మీ కొట్టిందా నిన్ను, నీకు బుద్ధి తెలిసినాక? మస్తు అలా కొట్టింది అంటే కన్నుడు సందర్భం, అంటే చిన్నోడు కదా కన్నయ్య గాని, ఏదో కన్నయ్య చిన్న కున్నయ్య అన్న గాని నవ్వుకుంటా అన్న గాని నవ్వుకుంటా అన్న తంటది. తమ్ముడిని ఏమనొద్దా? ఆయన పుట్టినాక ఉయ్యాల చెప్తుంటే కున్నయ్య కన్నయ్య అని జిర్రా వెకిలిగా మాట్లాడినా గానీ తంతది, గిచ్చుతుంది, గుద్దుతుంది, నెత్తివాడి ఇస్తుంది, ఇట్లా చేస్తుంది. బిడ్డ మీద ఇష్టం ఉండేనా, బాబే పుట్టాలనుకున్నావా? బిడ్డ మీద ఇష్టం ఉండే. ఓకే, నీకు ఆడపిల్లలు లేరు కాబట్టి మాకు ఆడపిల్ల అయితే మా వాళ్ళు ఇట్లా అనుకోరు, ఇంట్లో వాళ్ళు ఇట్లా మా ఇంట్లో ఇప్పుడు మొగ పుట్టుకోవాలని ఒక్క ఆడపిల్ల నన్ను ఉడితే అయిపోవాలి. చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలకి ఇట్లా ముగ్గురికి కొడుకులే, ఇద్దరు కొడుకులే, ఒక్క అక్కకు 2 ఆడపిల్లలే. వాళ్ళు ఇట్లా మమ్మల్ని మీ పాలోళ్ళు కావచ్చు, మీ చుట్టాలు మాట్లాడుతున్నారా ఇప్పుడు? పాలతో మాటలేంలో చుట్టాలు ఇట్లా పాలతో బాగా గొడవలు ఉన్నాయంటే ఎందుకు? గొడవలేంలో గవే ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి కానీ వెనకటి నాకు తెలివై అవి ఆ ల్యాండ్ ఇష్యూస్ అంతే. బాగా దూకుడుతానంతో నృత్తావంట. నాకు మా వాళ్ళ తనకి పోతే నాకు నచ్చదు అట్లా. వెంకట్ తనున్న నెగిటివ్ ఏంటి, పాజిటివ్ ఏంటి, నువ్వు చెప్పరా?
ఇది లేకుంటే బాగుండు వెంకట్కి అనే సందర్భం ఏంది? కోపం ఒకటి కోపం ఒకటి లేకుంటే మంచిగా ఉంటుంది. ఏదన్నా మొహం పట్టుకొని అనేస్తాడా? నాలుముచ్చ ముఖం పట్టుకొని అనేస్తాడు. నేనే అందుకే ఆయనకు శత్రువులు ఎక్కువ. నేను ఏదైనా ఇంట్లో అయినా ఇష్యూకి ఇట్లా చెప్పిందంటే ముఖం పట్టుకొని వాళ్ళ అమ్మని అడిగేస్తాడు. అప్పుడు మా ఇద్దరికి మాటలు లొల్లిలు అవుతాయి. ఫేస్ టు ఫేస్ అనేసేయాలన్న, మళ్ళీ దాచుకుంటూ పోతే దాని పెద్దగా అవుతుంటుంది. పెద్దగా అవుతుంటాయి. మిస్అండర్స్టాండింగ్ వచ్చి మీకు గొడవలు అయితే. నాకేంటంటే ఇప్పుడు ఒకటి తెలిసిందంటే బయట చెప్పినాం అనుకో దమ్ము గట్టి వెళ్ళినట్టు అయిపోతుంది, నాకు ఫ్రీ అయిపోతాను నేను. ఓకే, అయితే వెంకట్లో నీకు నచ్చింది, అది బాగా నచ్చేది ఏంది? బాగా నచ్చేదంటే ఎంత కోపం నిన్నా నన్ను అయితే మంచిగా చూసుకుంటాడు అన్న. కష్టపెట్టకుండా బాధ పెట్టకుండా, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడకుండా నాతో అయితే ఎప్పుడు మాట్లాడతాడు. ఫస్ట్ గొడవ అయినప్పుడు ఫస్ట్ కాంప్రమైజ్ ఎవరు? నేనే. ఎట్లా 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 కూల్ చేస్తాడు? మాట్లాడిస్తాడు. అదొకటి ఇదొకటి అది మమ్మ ఇది మమ్మ అని కూడా మాట్లాడతాడు. నీకు ఎక్కువ ప్రేమ వస్తే అమ్మాయిని ఏమని పిలుస్తావు? మమ్మానే పిలుస్తా. మమ్మానే పిలుస్తా. నీకు ఆమెలో నచ్చింది, ఇది లేకుంటే బాగుండు నా వైఫ్కి అనిపించేది ఏంటి? లేకుండా నచ్చిందంటే ఫోన్ విషయంలో అనిపిస్తుంది. ఫోన్ ఎక్కువ చూస్తుంటుందా? నేను చూస్తుంటే ఊరికి తీసుకుంటుంది, నాకు అట్లా అనిపిస్తుంది. ఓహో, నీ తప్పు నామే కరెక్షన్ చేసినా నీకే ఆమె బాగా నచ్చేది ఏంటి? బాగా నచ్చేది అంటే చిన్నపిల్లని చూసినట్టు చూసుకుంటుంది మంచిగా. అట్లా బయటకు పోతే అటు చూడకు ఇటు చూడకు, ఇట్లా అమ్మాయిలను చూడకు, అటు చూడకు, అటు చూస్తే గట్టి ఏం చూస్తున్నావు, ఎట్లా అమ్మాయిలను ఎందుకు చూస్తున్నావు? ఆంటీలను చూస్తావు, అమ్మాయిలను చూస్తావు? నేను ఎవరిని చూడను. ఆల్ ఇండియన్ నువ్వు చెప్పురా, అమ్మాయిలను చూస్తారా లేదా? నేను వెనక పెట్టుకోండి. అమ్మాయిలను చూస్తాడు. చూడన్న సిస్టర్స్ చూసిన వాళ్ళ లెక్క కనిపించి అంటే వస్తుంటేనే ఏ సిస్టర్స్ వస్తుర్రు నేను చూస్తా అంటాడా? సిస్టర్స్ అట్లా కాదన్న, చూసిన లెక్క కనిపించి చిన్న తప్పు చేసినా నేను లేనప్పుడు ఏదైనా చేసినా గిట్ట నాకు చెప్తా, ఖచ్చితంగా చెప్తాను. నేను ఇవాళ ఒక అమ్మాయిని చూసిన గజ్జలు పోతుంటా. అట్లా అన్న అమ్మాయిని చూసిన అట్లా వేరే వాళ్ళ గురించి మనం ఎట్లా అంటామన్న. చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు అనుకో, వాళ్ళు కలిసిరు అనుకో మాట్లాడతాం. అది మేము ఇండైరెక్ట్ బయట నుంచి వస్తున్నప్పుడు చూస్తే తప్పు అనిపిస్తుంది ఈమెకు. అదే నేను ఇంటికి వచ్చినాక చెప్తే నేను కరెక్టే కదన్న, ఆ సిస్టర్ కలిసింది మాట్లాడినా. నువ్వు బయట కథలు చేసి కూడా ఇంట్లో చెప్తే మరి వేరే విషయాలు చెప్పి కవర్ ఈమెకు అట్లా అనిపిస్తుంది కానీ నేను చేసేది కరెక్టే అన్న. ఆహా, దొరికిపోతానేమో చేసే కథలు చేసి చిన్న పాయింట్ వదులుతాడు. చెప్పినా కదా నీకు నేను ఓపెన్ గా ఉన్నా కదా, ఇట్లా కవర్ చేస్తాడు. కవర్ చేస్తాడు కాదన్న, అట్లా ఎన్ని తప్పులు చేసినా ఇట్లా నన్ను ఏమన్నా ధైర్యంతో చేస్తావు కదా అని అనేస్తాను. మొహం బట్టి నిజం చెప్పరు. ఆయనకు నెక్స్ట్ నాకు తెలుసు ఆయనకు ఆల్రెడీ నీకంటే ముందు ఒక లవ్ ఉందని. లేదన్నా, నేనే ఫస్ట్ లో. నాకు లవ్ లేదు, పేరుతో సహా చెప్తా. చెప్పాను కానీ లేదు నాకైతే. నువ్వు ఏదైనా కనుక్కొని చెప్తున్నావా లేదంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నావా అని నాకు తెలియదు, కానీ నాకైతే ఫస్ట్ లో నిన్ను యాక్సెప్ట్ చేయని ఏ అమ్మాయి ఎంబడి నువ్వు వాళ్ళేదా ఇంతవరకు? ఎప్పుడు నేను ఏ అమ్మాయిలు ఎంబడి తిరగాలే, అమ్మాయిలు తిరిగినావా? నేను అంటలా, లైన్ వేసినావా లేదా? వేయలే. కాలేజీలో ఏ అమ్మాయి నచ్చలే నీకు? కాలేజీలో నచ్చలే కదా, నేను కాలేజీ పోయి ఇన్రెగ్యులర్ పెట్టుకున్నా. ఇప్పుడు ఒకసారి పోతుండే బైక్ అలా అటు చూసుకుంటే ఓన్లీ ఈ అమ్మాయిని చూసి ఇక ఈ అమ్మాయినే ఏ అమ్మాయిని చూడొద్దని ఫిక్స్ అయినా? ఏమో మాటలు మళ్ళీ నన్ను వదిలిపెట్టాను, ఇట్లా చేయి పట్టుకుంటే చచ్చిపోయేదాకా ఏంటని అన్నట్టు అట్లా అనిపించింది నాకు. ఓకే, అంటే నీకు కాలేజ్లో ఇలాంటి అమ్మాయిలు ఇంత కనెక్ట్ అయిన అమ్మాయిలు ఎవరు గజ్వేల్ ఏరియాలో ఎవరు లేరు? ఇంత కనెక్ట్ కాదు నాకు. మల్కాజ్గిరి దొరికారు అది ఇట్లా జస్ట్ మెసేజ్ ద్వారా ఇన్స్టాలా. ఓకే, ఎప్పుడన్నా ఫీల్ అయినావా ఏమైనా చేసుకోకపోతే బాగుండు కదా నా లైఫ్ అని? నేను ఎప్పుడు ఫీల్ కాలేను. సెటిల్ అయినట్టు నెక్స్ట్ టార్చర్ ఉంటుంది మళ్ళీ. అట్లా ఏం లేదు, ఫీల్ కాలే. జర్ర సెటిల్ అయ్యేదాకా ఇదే ఇబ్బందులు ఉంటాయి. కష్టం ఎప్పటికి ఉండదు కదా, జీవితాంతా కష్టపడుకుంటూ ఉంటాం ఉండం కదా. ఇప్పటి వరకు పెళ్ళి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు కొట్టిండ్రు? 2 సార్లు. ఎందుకు కొట్టాల్సి వచ్చింది? కోపం కంట్రోల్ చేసుకోలేక తర్వాత నాన్నకే తెలిసి. నీ దృష్టిలో ఆడదాన్ని కొడితే మొగోడు అనిపించుకోవడం గొప్పతనమా? కాదు. ఏదైనా ఉంటే చెప్పుకోవడం గొప్పతనం? చెప్పుకోవడం గొప్పతనం, కానీ చెప్పుకున్నంత ఎదురిస్తుంది ఇంకా ఎక్కువ. చెప్తామంటే నేను చెప్పేలోపు ఇంకో మాట ఎదురిచ్చేస్తుంది. అట్లా ఎక్కువ కోపం వచ్చి 2 times అంతే. ఆడోళ్ళ మీద ఏదన్నా మాటతో చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను అట్లా చేస్తాను, నేనే గుద్దుకుంటున్నాను గోడకు నెత్తి, నేనే గుద్దుకుంటాను. ఎక్కువ వాగ్వాదం కూడా చేయొద్దు. మనం కోపంలో ఉన్నా బయటకు వెళ్ళి పట్టించుకుంటలే. ఇప్పుడు వాళ్ళు ఎంత నన్ను నూరుకొని వీళ్ళు అత్త కొడలు అట్లా ఇంట్లో అమ్మ వాళ్ళతో ఇక అనుకుంటారులే. ఆడోళ్ళు 2 చిక్కలు 3 చిక్కలు ఏదో ఒకతాను ఉంటుంది, ఏదో మాట అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు మనకు తెలియదు కానీ ఏదో ఒకటి అనుకుంటారు. ఓకే, ఇప్పటి వరకు ఎంత సంపాదించారు మీరు? 2.5 lakhs. అవునా? ఓకే, మీ మమ్మీకి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారా? మేమైతే ఏమనుకుంటున్నా అంటే ఇప్పటికైనా యాక్సెప్ట్ చేస్తే మంచిగా ఉంటాం కదా అందరం కలిసి.
మమ్మీ అయినా డాడీ అయినా సరే. ఓకే, మమ్మీ ఈడ మమ్మీ ఉంది, ఎట్లా రిక్వెస్ట్ చేస్తావు మమ్మీని? నేను మమ్మీ అనుకో, ఎట్లా రిక్వెస్ట్ చేస్తావు మమ్మీని? అయిన తప్పేది అయిపోయింది కదా మమ్మీ, నువ్వు నన్ను కొట్టినావు, నేను సీరియస్ అయ్యి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా, తెలుసో తెలియక ఒక తప్పు చేసిన, పెళ్లి చేసుకున్నా, ఒక బాబు పుట్టిండు. ఇప్పుడు మళ్ళా కొట్టుకున్నంత మాత్రాన, దూరం ఉన్నంత మాత్రాన అయితే పెళ్లి కాకుండా ఉండదు, పిల్లోడు పుట్టకుండా ఉండదు. ఇప్పటికైనా మంచిగా ఉంటే అందరం కలిసి ఉంటాం కదా. నీ వల్ల ఇజ్జత్ పోయింది కదా, ఇజ్జత్ చుట్టాలల్ల పరువు పోయింది కదా, అది ఏం చేయాలి మరి? ఇప్పుడు కలిసి ఉంటే ఇజ్జత్ వస్తుందని నేను అనుకుంటున్నా. ఓకే ఓకే, ఏదో చెప్పాలనుకుంటున్నావు తమ్ముడు? నేను అదే అనుకుంటున్నాను, కలిసి చేసిందేదో చేసాం, అయిపోయింది. ఒక్కనొక్క టైంలో మీరు వీడియో చేశారు, పొట్టు పొట్టు తిట్టుకున్నారు వీళ్ళ మమ్మీ నువ్వు, ఒక వీడియో వచ్చింది. అది తిట్టుకున్నామంటే వీళ్ళ మమ్మీ ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తుంది అని చెప్పి అప్పుడు బెదిరించుండే, ఇచ్చుకోపో అని చెప్పిన. నన్ను తిట్టింది, నేను తిట్టిన, అంత జరిగింది. మళ్ళీ తర్వాత పురుడు రోజు వచ్చినప్పుడు మాట్లాడింది. ఏమన్నది? అల్లుడు బాగున్నావు అంటే బాగున్నాను. అల్లుడు అన్నదా వెంకటన్న? అల్లుడు అన్నది. అల్లుడు బాగున్నావు అంటే బాగున్నా. అయిపోయా, ఇంకేంది? నోట్లకి అల్లుడు అని వచ్చిందంటే యాక్సెప్ట్ చేసినట్టేనా? చేసినట్టే, మళ్ళీ రాలేరు, మళ్ళీ ఫోన్ రాలే, వాళ్ళు రాలే కోపం మీద. మరి మీ ఊరు పోతే ఏమైతుండే? మనకు అడిగిపోయి ఎట్లా అంటున్నాను ముఖం. అరే చేసింది మంచి పని అని నీ కిరీటం అన్న కింద పడుతుంది. కిరీటం కాదు, అడిగిపోయి చుట్టుపక్కల చూస్తుంటే మేము అరే ఏం తప్పేముంది, ఓ బాబుంది మరేసి వస్తే ఎట్లుంటది అన్న బాబు? ఏం కాదు, ఏమైతే తమ్మా, ఎందుకు మర్ర కొడతారు చెప్పు? ఏమో చెప్పలేము, వాళ్ళకి అంత ప్రేమ లేదా అమ్మాయి మీద? అడిగి పోయినాక చెప్పలేం కానీ ఇప్పుడు ఏ కన్న తల్లికి నా బిడ్డ పరువు తీయాలని ఎవరికి ఉండదు. ఈమె అంత పరువు తీసినా పురుడుకి వచ్చింది కదా, వచ్చింది కదా. మరి ఈమె పరువే తీసింది, కోపమే ఉంటే ఆమె పురుడుకి ఎందుకు వస్తుండే వాళ్ళ మమ్మీ? నా పరంగా ఇట్లా ఇబ్బంది పడుతుండొచ్చు వాళ్ళు, ఈమె ఒక్కోది యాక్సెప్ట్ చేస్తుండొచ్చు కానీ నీ ఇంటికి ఎందుకు వచ్చిందని క్వశ్చన్ చేస్తున్నా. నీ వల్ల ఇబ్బంది పడే వాళ్ళ మమ్మీ నీ ఇంటికి రాకపోయేది కదా, అంత యాటిట్యూడ్ ఉన్నామే, నీ ఇంటికే కదా వచ్చింది, మళ్ళీ అట్లెందుకు అనుకుంటున్నావు? తమ్ముడు, కోపం అనేది ఉన్నోడికి, కోపం ఉన్నోడి దగ్గర అన్నం ఉంటుందమ్మా. చెడిపోవాలని నువ్వు ఎవరితో చెప్పవు అనుకుంటా, మేబీ కోపం ఎక్కువ ఉంది అన్నట్లు నేను చెప్తున్నా. కాకపోతే యాటిట్యూడ్ ఉంటుంది కోపం ఉన్న వాళ్ళకి 100%. కాకపోతే కొన్ని సందర్భాలు మనం కూడా కొన్ని లొంగాల్సి వస్తుంది. వాళ్ళకు ఉంటుంది కదా, మేమే రేపు పొద్దున వాళ్ళు ఏమనుకుంటారు అన్న ఫీలింగ్. మీరు ఒకసారి పోతే ట్రై చేయండి, తప్పేముంది? చెయ్యాలి. ఏమి ఒపీనియన్ ఉంది? ఎవరి ఒపీనియన్? ఏమనుకుంటున్నారు చెల్లె? నీ ఒపీనియన్ ఏంది? వెళ్తాం బాబుని. ఎప్పుడు వెళ్తారు? ఇంకా చేయాలి కదా, ఇంకా అనుకోలేము ఎప్పుడు వెళ్తాం. ఇప్పుడే ఉంటుంది నా మనవాడు ఏం చేస్తుండో ఎట్లా ఏందని, అర్థమైందా? సరే అడుగుదామా, ఆమె ఫీలింగ్ ఏంది తెలియాలి కదరా, ఎవరి మైండ్లో ఏముంది, ఎవరి మనసులో ఏముంది అనేది. ఇప్పుడు మనసులో పెట్టుకొని ఉంటే ఏది దానివల్ల సాధించేది ఏమి ఉండదు. ఓ మాట బడుక్కుని ఓ కోపంలో మాట అంటుండొచ్చు. హలో అమ్మ, నమస్తే. ఏం పేరు? శోభమ్మ. ఎవరండి? అమ్మ, మేము ఒక టీవీ ఛానల్ నుంచి ఫోన్ చేసినామమ్మా మీకు. చెప్పండి. మీ బిడ్డ మీ అల్లుడు ఉన్నారు మా స్టూడియోలో. ఓకే. ఇంటికి మొన్న పురుడు రోజు వచ్చారంట తల్లి, అవును. మళ్ళీ రాలేదంట. ఎందుకు, ఏంటి కారణం? ఇంకా కోపం ఉందా బిడ్డ మీద? ఏం లేదండి, అట్లాంటిది. మీరు మాట్లాడే విధానం చూస్తే చాలా మెచ్యూరిటీగా ఉంది మీకు, బాగా అంటే చదువుకున్న వాళ్ళలాగా మాట్లాడుతురు తల్లి. నేను ఒక యాంకర్ను మాట్లాడుతున్నాను. ఓకే ఓకే. అమ్మా, నేనైతే ఏం చదువుకోలేదు, వాళ్ళ మీద ఏం కోపం లేదు. ఉండే ఒకప్పుడు ఉండే, ఇప్పుడు ఏం లేదు. వాళ్ళే వస్తున్నారు, మొన్నే వచ్చి వెళ్ళారు. నేనైతే రాలేదు. నేను ఇళ్లలో పని చేస్తానండి, మల్కాజిగిరిలో ఉంటా, ఇళ్లలో పని చేస్తా. నాకేం ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు. వాళ్ళనే రమ్మంటా, వాళ్ళు వచ్చి వెళ్ళారు, మొన్న వచ్చారు వెళ్ళారు. ఒక చిన్న క్లారిటీ అమ్మా, ఇది ఎందుకంటే మీరు చెప్పే విధానం అనేది రేపు పొద్దున వీళ్ళు చేసిన తప్పు, అంటే వీళ్ళు తప్పు చేసిరు నేను నిందించట్లేదు. అంటే రేపు పొద్దున చిన్న పిల్లలు, వయసు లేని పిల్లలు పెళ్లి చేసుకోవద్దు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా. ఫస్ట్ మీ అమ్మాయిని ఇంట్లోకి ఎందుకు వెళ్ళగొట్టారు మీరు? మా అమ్మాయి చేసిన ఆ చిన్న మిస్టేక్ వల్లనే వెళ్ళగొట్టానండి. నేనేమంటున్నా అమ్మా, చెప్పమ్మా. ఓకే ఓకే. ఇప్పుడు మనం మన ఓన్ హోమ్ కాదు, ఓన్ ఇల్లు కాదు, మనది ఒక తడ ఉంటున్నాం మనం. అట్లాంటప్పుడు ఇట్లా ఉండాలా, డీసెంట్ గా మంచిగా ఉండాలా, పక్కన చుట్టుపక్కల ఎలాంటి చెడ్డ పేరు లేకుండా. వీళ్ళు లవ్ చేసుకుంటున్నారు, ప్రేమించుకున్నారు, ఓకే, టైం ఇచ్చాం ఒక 2 years ఆగమని, ఆగలే. దాని వల్ల కొంచెం డిస్టర్బ్ అయింది, కోపం వచ్చింది, కొట్టాను నేను. ఆ కొట్టడంతో వెళ్ళింది ఆమె. ఓకే, తల్లిగా నా బాధ్యత కదండి, తిట్టడం కొట్టడం అది నా బాధ్యతనే కదా. నేనేమి తప్పు చేయలే కదా.
కంపల్సరీ తల్లి. ఈ ఈ ఈ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు చూస్తే నేను ఏం అడిగాను, తప్పెవరిదన్నాను మీకు కూడా అర్థమవుతుంది. కానీ ఒక మాట, ఇప్పుడు వెళ్ళారు, పెళ్లి చేసుకున్నారు. మీరు మీరు చెప్పారమ్మా పెళ్లి చేస్తే ఒక 2 సంవత్సరాలు ఆగమని? చెప్పానండి, మా పాపకు చెప్పాను నేను. బాబును ఎవరైతే అబ్బాయి ఉన్నాడో అబ్బాయిని నేను అదే అడిగాను. ఏమన్నాడంటే, అన్న 2 years అని చెప్పింది, నేను ఆగేవాడిని, కాకపోతే మమ్మల్ని కనీసం ఫోన్ కూడా మాట్లాడుకోనిలే అంటుంది. అవునండి, ఇప్పుడు ఫోన్ మాట్లాడుకోవాలా, అది ఎట్లా మాట్లాడుకోవాలా? ఇప్పుడు ఏదన్నా ఫ్యామిలీ ఫోటో దిగినట్టు మనం ఫోటో వాళ్ళు దిగుతామండి. అవి దిగి ఇన్స్టాగ్రామ్ లో ఇంటికి వచ్చావు, నేను లేనప్పుడు వచ్చావు, సరే నేను లేనట్టే ఉండాలి అది. ఇప్పుడు నేను లేనప్పుడు ఏదన్నా ఫోటో దిగిన అనుకో, దాన్ని అప్పుడే అప్లోడ్ చేస్తే నాలాంటి వాళ్ళు చాలా మంది చూస్తారు. చూసి ఏమంటారు, అది తల్లిదండ్రుల పెంపకం ఇదేనా, వస్తున్నాడు పోతున్నాడు, ఫోటోలు కూడా దిగి ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నారు అని చెప్తారు కదండి. సరే నువ్వు రావచ్చు, వెళ్ళొచ్చు, మాట్లాడుకోండి. అప్పుడు నేనే మాట్లాడిచ్చాను, ఫోన్ ఇచ్చాను, ఒక 1 hour 10 minutes ఎనీ టైం అయితే మాట్లాడినారు. ఒక పెళ్లి కాని అమ్మాయిని ఎనీ టైం ఫోన్ మాట్లాడుకోమని ఏ తల్లిదండ్రులు చెప్పరు కదండి. చెప్పరు తల్లి. సో దానికి ఒక టైం చెప్పాను నేను, ఒక 1 hour మాట్లాడతావా, అట్లా ఎప్పుడు మాట్లాడతావా, నేనే నా ఫోన్ ఇచ్చేదాన్ని, మాట్లాడిచ్చేదాన్ని. అది అదే కదా మిస్టేక్. ఇప్పుడు నేను ఇళ్లలో పనికి వెళ్ళినాక రావడం, వచ్చాడు, నేను వచ్చే లోపే వచ్చేవాడు, వెళ్ళిపోయేవాడు. అరే అట్లనే ఉంటే అది వేరే విషయం. ఆ ఫోటో వాళ్ళు దిగేది, ఇక్కడ ఇంట్లో కూర్చొని ఫోటో వాళ్ళు దిగేది, అవి వెంటనే అప్లోడ్ చేసేది ఇన్స్టాగ్రామ్ లో. అవి చూసిన వాళ్ళు నాకు చెప్తే తెలుసు, అప్పుడు తెలుసు నాకు ఆ కోపం. అంటే ఇప్పుడు చుట్టుపక్కల పరాయాలు చూసి చెప్తే తెలిసినప్పుడు మనిషికి ఎంత కోపము ఆవేశం అయితే వస్తుంది కదా. లేనప్పుడు ఇట్లాంటి పనులు అవి చేస్తావా అని చెప్పేసి నేను 2 దెబ్బలు కొట్టాను, చెప్తున్నా కదా. నేను కొట్టినప్పుడు సరే చుట్టుపక్కల వాళ్ళు ఇంటికి వెళ్ళినా అయిపోతుండే, ఇక్కడ అక్కడ ఎక్కడికి వెళ్ళినా అయిపోయేదేమో. చుట్టాలు ఇంటికి వెళ్ళినా, మీ చుట్టాలు ఉంటారు కదా, చిన్నమ్మ పెద్దమ్మ కూడా ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళ ఇంటి ఇక్కడే ఉన్నారు. మాకు వాళ్ళకి ఒక 3 kilometers కూడా ఉండదు మా పిన్ని వాళ్ళకి మాకు. ఇక్కడికి వెళ్ళినా అయిపోతుండే, అక్కడికే వెళ్ళింది. సో వెళ్ళిపోయింది కదా, ఇంకా రిటర్న్ అయితే తెచ్చుకోలేము. వాళ్ళు ఇక పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసినాక బాబు పుట్టినాక వెళ్ళాను, వచ్చాను. ఒక మాట తల్లి, ఒక బిడ్డే, ఎన్నెన్నో ఆశలు ఉంటాయి. నా బిడ్డ పెళ్లి ఇట్లా చేయాలి, నాకు ఇట్లాంటి అల్లుడు రావాలి, నా బిడ్డ పెళ్లి గ్రాండ్ గా చేయాలి అన్నీ ఉంటాయండి. మన పిల్లలను మనము ఎంత ఆశలతో పెంచుకుంటామో, మన ఆశలను చంపేసినప్పుడు అన్ని చచ్చిపోతాయి. మనం కోరుకున్న విధంగా ఉండనప్పుడు ఎన్ని ఆశలు పెట్టుకున్నా ఏం లాభం అండి? ఎంత మందిలో 10 మందిలో, ఇప్పుడు నేను ఒక చిన్న ఫంక్షన్ అయినా కూడా వెళ్ళలేను, ఇప్పటికి కూడా వెళ్ళట్లేదు నేను. అయ్యో ఒక్క పిల్లను కనుక్కుంది, ఒక్క పిల్ల సరిగా పెళ్లి కూడా చేయలేకపోయిందని ముఖం కూడా అనకపోయినా చాటుకైతే అనుకుంటారు కదండి. కంపల్సరీ. మరి నాదైతే ఏం తప్పు లేదు, చెప్పాను. ఒక 2 సంవత్సరాలు, అప్పుడు మీకు ఎంత ఉండే ఏజ్, 16 years. ఇక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు 16 సంవత్సరాలకు పెళ్లి చేస్తే ఏం ఒక 2 సంవత్సరాలు ఆగమన్నా, 19కి పెళ్లి చేస్తాను. ఈ సిచ్యువేషన్ ని బట్టే నేను కొట్టాను ఆ ప్రాబ్లం కే. అది వేరే వాళ్ళు నేను పని పోతే పని కాడ నాకు ఫోన్ లో చూపించారు ఫోటోలు, ఎందుకు మీ బిడ్డ ఇట్లా ఫోటో దిగింది, ఇట్లా పెట్టిందని చూపిస్తే ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత కోపం వస్తుంది. అవే మా ఇంటికి వచ్చి చూపించాను, మా పాపకి చూపించాను, కొట్టాను. ఎందుకు నువ్వు ఇట్లా పరువు తీస్తున్నావు, నువ్వు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే, నీ ఎట్లా ఎక్కడ పోతావో ఎడగొస్తావు అని చెప్పి కొట్టినా. కొట్టగానే వెళ్ళిపోయిందండి. ఇదే ప్రాబ్లం. నేనైతే ఇంకేం తప్పు చేయలేను. లేదు అదే వాళ్ళు కూడా అదే అన్నారు, మేమే తప్పు చేసామన్నా, నాదే తప్పు. చెప్తున్నా కదా, నా ప్రాబ్లం అయితే ఏం లేదు. నేను అందరిలో ఒప్పించి చేయాలని మాకు కూడా ఉండే. నాకు ఏదో ఇళ్లలో పని చేసిన మాత్రాన ఇంకొకటి అయితే పెట్టి ఇవ్వాలని నాకు ఉండే. ఇప్పుడు నేను నా చుట్టాలకి వెళ్ళకుండా, నేను మా ఫ్యామిలీ చిన్న ఫంక్షన్ అయితే కూడా నేను వెళ్ళకుండా ఉంటున్నా. ఎక్కడ ఉంటున్నానో నాకే తెలుసు, ఎట్లా ఉంటున్నానో నాకే తెలుసు. తల్లి మీ మాటలలో అర్థమైపోతుంది ఆ బాధ ఏందనేది. ఇంకోటి, ఇప్పుడు మీ అమ్మాయి మీ ఇంటికి వస్తే యాక్సెప్ట్ చేస్తావా? వచ్చి వెళ్ళింది మొన్ననే. వచ్చి వెళ్ళిందా? ఏం ప్రాబ్లం అయితే ఇక అయింది, ఏదో అయిపోయింది. ఒకసారి మాట్లాడతారా మీ బిడ్డతోనే? మాట్లాడతా, దగ్గర పెట్టుకో. హలో, ఏం చేస్తున్నావే? తిన్నావా? డాడీ ఎట్లుండు? ఉందా డాడీ? తమ్ముడు ఏం చేస్తుండు?
అమ్మా అండి. అయితే మీ అల్లుడు ఏమంటున్నాడంటే మా అత్త నన్ను తిట్టింది. మరి ఆ విషయంలో అంటే ఈ విషయంలోనే తిట్టారా మీరు, వేరే విషయాలు ఏదన్నా పెళ్లి చేసిస్తా అన్నాక తిట్టారా? పెళ్లి చేసిస్తున్నాకైనా చేయకముందైనా ఇట్లా వచ్చినావు అట్లా వెళ్ళినావని ఒకటి మాట మీకే మాట తిట్టానండి. తిట్టాను అని చెప్పట్లేదు కదా, తిట్టాను. ఇట్లా రావడం కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, అన్నిది ఏదో ఒకటి కోపంలో ఎన్నో వచ్చేసినాయి. తిట్టానండి. అప్పుడు తిట్టాను, ఇప్పుడేం తిట్టట్లేదే. కోపము ఎప్పటికీ ఉండదు. సరే ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. అప్పుడున్న కోపం ఇప్పుడైతే లేదు. ఎక్కడున్నా వాళ్ళు బాగుంటే చాలు అనుకునేటట్టు ఉంది. ఇంకేం చేస్తామండి. మరి ఇప్పుడు ఏమైనా పెడుతున్నావు లేదా బిడ్డకి? అయింది ఏదో అయిపోయింది. పెడతానని చెప్పానండి. వాళ్ళు ఇంకా ఒక మంచి పొజిషన్ లో ఉండాలా, మంచిగా ఉండాలా, వాళ్ళది వాళ్ళకే అన్ని ఉంటే అన్ని పెడతాం. ఎందుకు పెట్టానండి? ఆమె నేను ఎంత చేసినా ఆమెకే కదా. నీ బిడ్డ కావచ్చు, నీ అల్లుడు కావచ్చు, నేను అంటున్నా ఈ మాట. నువ్వు పెళ్లి కాకముందే నువ్వు చెప్పిన మాటల్లో ఒక్క మాటలో కూడా తప్పలేదు తల్లి. ఎందుకంటే ఏ కన్న తల్లి లవ్ చేస్తున్నది అంటే ఉండండి పెళ్లి చేస్తాను ఎవరు యాక్సెప్ట్ చేయరు. నువ్వు అప్పటికే యాక్సెప్ట్ చేసినావు. చెప్పింది వాళ్ళే చెప్పారు, మా మమ్మీ చెప్పింది. ఇక దానికి నేను అడిగినా ఒప్పుకోకపోతే 2 సంవత్సరాల తర్వాత నేను ఒప్పుకోకపోతే నువ్వు ఇష్టమున్న నిర్ణయం తీసుకోమని నేనే చెప్పాను. నువ్వు మేజర్ అయినాక నేను ఒప్పుకోలేననుకో, అప్పుడు నీ డిసిజన్ నీదే. అప్పుడు ఎవరు అడ్డం చెప్పరు కదా. అవును. ఇప్పుడు ఎంతమంది అమ్మా నీకు పిల్లలు? ఎంతమంది తల్లి? నాకు ఒక్కటే పాప, మా చెల్లె కొడుకు ఒక్కడు ఉంటాడు. వాళ్ళు నడుస్తున్నా. నీ దగ్గర ఉంటాడు ఆయన కూడా? ఇక్కడే ఉంటాడండి. ఓకే. మరి మనమడు వచ్చిండు, దావత్ లేదా? ఇస్తానండి. మన్మన్ మీద ఎక్కువ ప్రేమ ఉందా ఇప్పుడు, బిడ్డ మీద ఎక్కువ ప్రేమ ఉందా? బిడ్డ మీద ఎప్పటికీ ఉండేదే ఉంటదండి. బిడ్డ మీదనే ఉంటది ఎక్కువ. మన్మడు వద్దా? మన్మడు కూడా కావాలి, కాదని వద్దంటే చెప్పాడు. మరి మా స్టూడియోలో ఉంచుకుంటాం మీ మన్మని. వద్దండి. లక్షలు పెట్టుకొని తెచ్చుకున్నారు బయటికి. అప్పుడు ఏదో కడుపులో ఉన్నప్పుడు ఏదో చిన్న ప్రాబ్లం ఉంటే అక్కడ ఇక్కడ తిరిగి నానా తిప్పలు పడి, నేనైతే రూపాయి పెట్టానని చెప్పట్లేదు. వాళ్ళ కష్టం, వాళ్ళు అప్పు చేసో ఏదో చేసుకొని ఆ పిల్లోని తెచ్చుకున్నారండి. అమ్మా ఇంకొక మాట నీకు కొంచెం ఇబ్బంది అనిపించచ్చు. మీ ఆ బాబుకి ఏదో ప్రాబ్లం అయినప్పుడు మా అమ్మాయిని అపోర్షన్ చేపిస్తా అన్నారంట. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? ఇదండి వాళ్ళు అన్ని మేమైతే వెళ్ళి చూసినవి ఏంటి లేవు. మేమేమి ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నామో అలాగే మాట్లాడాము మేము. వాళ్ళు ఏవైతే వీడియోలు చేస్తారో ఆ వీడియోలల్లా రిపోర్ట్లు పెట్టడం, హాస్పిటల్కి వెళ్ళి వచ్చినాయి వీడియో చేయడం, అట్లాంటివి చేసినప్పుడు సరే అలా ఆ నానమ్మ కూడా అనింది కదా. నేనంటే సరే నేను అనడమే కాదు, ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు వాళ్ళ అమ్మ కూడా అనింది, ఈ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల మంచిగా పుడుతుందేమో, గుడ్డో మెల్లెనో కాలు లేకుండానో చేయలేకుండానో పుడితే జీవితాంతం బాధపడేది ఎందుకు, అదేదో ఇప్పుడే చిన్నగా ఉన్నప్పుడే తిట్టేసుకుంటే అయిపోతుంది అన్నదాన్ని బట్టి మేము కూడా అదే అన్నాం. మళ్ళీ అంటే వాళ్ళు ఆ టైంలో వీళ్ళ ఫీలింగ్ ఏమన్నా ఇట్లా రావచ్చు, అమ్మో ఆపరేషన్ చేసి అమ్మాయిని ఏమన్నా మార్చేసి మళ్ళీ నాకు దూరం చేస్తారేమో అన్న ఫీలింగ్ ఏమన్నా రావచ్చు అనుకోవచ్చు కదా. ఎవరికి? నాకా? మీకు కదా తల్లి, మీ అల్లుడికి. ఇక వాళ్ళ ఫీలింగ్ ఏందో మాకైతే తెలియదండి. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే నేనైతే వెళ్ళి కూడా చూడలేదు. నేను ఒక్కసారి ఎప్పుడు ఆమెకి ఇంకా ఈ రోజు రేపు అబార్షన్ చేస్తారంట, తీసేస్తారంట, బేబీ మరీ బాగలేదంట అని చెప్పినప్పుడే మేము అక్కడికి వెళ్ళాను, హాస్పిటల్ కి వెళ్ళాను. కానీ అది వరకైతే మాకేం తెలీదు. ఎంత చెడ్డ తల్లి అయినా కానీ ఇంత బాధలో ఉంటే కూడా వచ్చి చూసిపోదా అన్నదాన్ని బట్టి వెళ్ళాము, హాస్పిటల్కి వెళ్ళాము, వాళ్ళ ఇంటికి వెళ్ళాము, పిల్లని చూసాం, తల్లిని చూసాం, తీసుకొచ్చుకుంటాము, ఒక వారం రోజులు ఇక్కడ చూపిస్తాం, మేము కూడా చూపిస్తామని చెప్పి అని అడగండి, ఆయన ఉన్నాడుగా. మేము కూడా ఇక్కడ తీసుకొచ్చుకొని ఇక్కడ చూపిస్తాము, చూపిస్తాము. మరి కాదు కూడదు ఖచ్చితంగా తీసేయాలంటేనే తీసేద్దాము, ప్రాబ్లం లేదంటే ఉంచుదామని నేను కూడా చెప్పాను. విడదీయాలన్న ఆలోచన అయితే కాదు, ఏదో ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి తీపిద్దాం అనుకున్నారు అంతే, ఇంకేం లేదు. నాకైతే విడదీయాలన్న ఆలోచన ఏం లేదు. వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలి. పిల్లనే ఇప్పుడు మా ఇంట్లో ఒక పిల్లోడు ఉన్నాడు, మా మేనత్త కూతురు కొడుకు. ఆ పిల్లోడు తిక్క ఉంటాడు. చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఆయన 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అంతే. ఇక ఆయన జీవితాంతం చూసి బాధపడే కంటే ఒక 7 months బేబీయో 5 months బేబీయో
పోతే పోతుంది, ఇంకా కాదన్నట్టు ఏమి ఉండదు కదా, నెక్స్ట్ టైం మళ్ళీ ఉంటారు కదా అన్నట్టు. ఓకే, ఇంకోటి తల్లి, ఎప్పుడన్నా మీ చుట్టాలల్లా మీ బిడ్డ ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నాక ఎవరన్నా ఒక మాటని ఆ విషయంలో బాధపడ్డ సందర్భం అని ఉందా తల్లి? ఉందండి, చాలా సందర్భాలు ఉన్నాయి. చెప్తున్నాను కదా, ఇప్పటికీ ఇంకొక ముఖం దాచుకునే ఉండాల్సి వస్తుంది కానీ పలానా కాడికి పోయేది ఏం లేదు. ఇప్పుడు మా పిల్ల కూడా ఇంకా మా చుట్టాలలో ఇంతవరకు కలవలేదు. ఏదో ఎప్పుడో ఒక్కసారికి వచ్చిందా పోయిందా అన్నట్టే కానీ మా రిలేషన్లు ఎవరికి కలవలే అసలు. ఆ పెళ్లి అయినప్పటి నుంచి ఇంతవరకు మా ఇళ్ళల్లో ఒక వారం రోజులు ఉండలేదు, మా ఇళ్లలో ఎవరితో కలవలేదు ఇంకా. ఓకే, మరి కులం బంతి అట్లా ఉంటాయి కదమ్మా. ఇప్పుడు మా ఇంటి కాడ ఉండే పిల్ల అయితే మనకు ఉంటాయి. ఇప్పుడు ఆయిల్ ఇంటి కాడ ఉండేది కాబట్టి వాళ్ళకు ఉండే ప్రాబ్లం ఉండే దాన్ని సాల్వ్ చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మాకు ఏదైనా ఉంది అనుకో, మా క్యాసిటీ తక్కువ అయితే ప్రాబ్లం ఉంటది. ఇప్పుడు వాళ్ళు మాకంటే ఎక్కువ కదా, వాళ్ళకే ప్రాబ్లం, తక్కువ అమ్మాయిని చేసుకున్నామని. ఇప్పుడు మేము బీసీ, వాళ్ళు ముత్తరాశి, మేము సాకలు ఉండం అంటే వాళ్ళకంటే డిమాండ్ తక్కువ. మాకంటే ఇంకా తక్కువ వాళ్ళని చేసుకుంటే చిన్న చూపే చూస్తారు. ఇప్పుడు వాళ్ళ ఊర్లో కూడా అదే ప్రాబ్లం ఉండే వాళ్ళు సాల్వ్ చేసుకున్నారు, కులంలో పెట్టుకున్నారు, కలుపుకున్నారు, వాళ్ళ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఎప్పుడన్నా మీరిద్దరు మీ ఆయన మీరు కూర్చొని ఏడ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా తల్లి ఈమె చేసిన పనికి? చాలా సార్లు వేస్తాం, వాళ్ళ డాడీ చాలా సార్లు వేస్తాం, చాలా సార్లు బాధపడ్డాం. ఇప్పుడు హ్యాపీయా? మరి మనమడు వచ్చిండు, ఓకే, అల్లుడు కూడా బాగానే చూసుకుంటుండు. ఓకే తల్లి, థ్యాంక్ యూ, మంచి మాటలు చెప్పినావు, మంచిగా అనిపించింది. ఎందుకంటే మీరు ఎక్కడ నెగిటివ్ తీయకుండా అన్నీ ఫాస్ట్గా మాట్లాడారు కాబట్టి థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సో మచ్. చిట్టి, మీ అమ్మలో ఒక్క మిస్టేక్ అని ఉందారా? మొత్తం నీ తప్పులే ఉన్నాయి, మీ ఇద్దరి ఉన్నాయి. కన్న ప్రేమ చెల్లె నువ్వు కన్నావు, నీకు ఇంకా అర్థమైతే లేదు కొంత, అంటే ఇప్పుడిప్పుడే కాబట్టి నీకు అర్థం అవుతుంది. కోపం ఉంటుంది, నువ్వే అన్నావు కదరా కోపం ఎక్కువ ప్రేమగా చూసుకుంటాడని. మీ డాడీది అదే అనుకోవచ్చు కదా. నిన్ను అన్ని సంవత్సరాలు కానీ ఇప్పటికే 19, 20 నీకు 19 సంవత్సరాలు నేను పెంచిండు, ఆ మాత్రం ఉండదా? పేరు ఖరాబ్ చేసినావు. మమ్మీ ఏమంటుంది ఇప్పుడు చుట్టాల ఓనికి లేదు, ఒక్క బిడ్డ ఉంటే ఒక బిడ్డని పెళ్ళి, ఎవరికైనా ఉంటుందిరా ఆ కోపం అనేది. ఎంతసేపు ఉంటుంది, ఎన్నిసార్లు కొడతాడు? డైరెక్ట్గా నువ్వేవో రిక్వెస్ట్ చేయి, కాళ్ళ మీద వాడు, తప్పేముందిరా? మీ డాడే కదరా చెల్లె. ఇగో మనసులలో పెట్టుకొని చూద్దాంలే అంటే అన్ని మంచి రోజుల్లో. ఈరోజు ఈయన మంచిగా చూసుకుంటుండే కాబట్టి నీకు ఏది అర్థమవుతలేదు. అన్ని సందర్భాల్లో ఒక మంచిగా ఉండాలనే కోరుకుంటున్నావు, అన్ని సందర్భాల్లో ఒక తిరుగుండవు. అర్థమైందా? ఆలోచించుకో. ఓకే, ఓవరాల్గా మీరిద్దరు ఏంటి, ఎవరికన్నా మీ శత్రువులు కావచ్చు మిత్రులు కావచ్చు చెప్పాలంటే ఏం చెప్పు? ఏం చెప్తాం, శత్రువులాగా అంటే వాళ్ళు బయట ఏమన్నా వేసుకొని మనం పట్టించుకోమన్నా, నాకు ఎవరితో సంబంధం లేదు. ఓకేనా? ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ ఇంటర్వ్యూ, నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇలా లైఫ్ స్టోరీ ఇలా చాలా పెద్దగా ఉంటుంది. లైఫ్ స్టోరీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. లవ్ అమ్మో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ట్యాంక్ బండ్ లవ్ ఇది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.